Hi, hello, welcome friends. In continuation with the last class, performance measurement and evaluation chapter కి సంబంధించి up to 25th question completed. Now 26th question. What is there in 26th question? 26th question లో వచ్చేసి ఏం చెప్తారంటే ఫస్ట్ జియానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ హీటర్ అండ్ గ్రీజర్స్. సో ఏమిది ఒక ఎలక్ట్రానిక్ అండ్ గ్రీజర్ కంపెనీకి సంబంధించినది. ఓకే, ఎలక్ట్రానిక్ అండ్ గ్రీజర్కి సంబంధించినది. ఈ నేమ్ వాజ్ పాపులర్ నేమ్ వచ్చేసి అమంగ్ రీటైలర్స్ అండ్ కస్టమర్స్, బట్ ఇట్ కీప్స్ ఆన్ క్లోజింగ్ ద మార్కెట్ షేర్. సో ఇది ఏం చేస్తుందంటే రీటైల్కి కస్టమర్ వాళ్ళకి సేల్ చేస్తుంది, ఇప్పుడు మార్కెట్ షేర్ని లాస్ అవుతుంది. ద మేజర్ రీజన్ ఈజ్ ఎమర్జింగ్ కాంపిటీటర్స్ ఆర్ ఆఫరింగ్ ఎకనామికల్ ప్రోడక్ట్ కస్టమర్స్ విత్ సిమిలర్ ఫీచర్స్ అండ్ క్వాలిటీ. సో వీళ్ళ యొక్క కాంపిటీటర్స్ ఏవైతే ఉంటారో ఆ కాంపిటీటర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది సిమిలర్ ఫీచర్ అండ్ క్వాలిటీ ఎకనామికల్ ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేస్తుంటే, అంటే తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేస్తుంటే వీళ్ళు మార్కెట్ షేర్ని లాస్ అవుతున్నారు. సో ద మార్కెట్ వేర్ ఇన్ గ్లీన్ ఆపరేటింగ్ ఈజ్ ప్రైస్ సెన్సిటివ్, హెన్స్ యాడింగ్ మోర్ ఫీచర్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ హ్యావ్ ఏ ప్రీమియం బ్రాండ్ ఈజ్ నాట్ ఆప్షన్. సో ప్రీమియం బ్రాండ్ ఏం కాదు, ఇది అంత ప్రైస్ సెన్సిటివ్. ద ఓన్లీ పాసిబుల్ సోర్స్ choice left with the Glean is to reduce prices of its that need reduce the cost to maintain the profit margin. సో దీనికి ఉన్న పాసిబుల్ చాయిసెస్ ఏమి, కాస్ట్ని ప్రైసెస్ని తగ్గించి దాని యొక్క ప్రాఫిట్ మార్జిన్ని తగ్గించుకోవడం, కాస్ట్ని మెయింటైన్ చేసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాము. రిక్వైర్డ్ చూస్తే మనకి యాడ్ చేసుకుంటూ పోవచ్చు. రిక్వైర్డ్ అంటే యు ఆర్ డిప్యూటీ మేనేజర్, ఓకే, డిప్యూటీ మేనేజర్ అకౌంటెంట్ హ్యాండ్ వాజ్ పార్ట్ ఆఫ్ కమిటీ అండ్ ఎన్స్ బోర్డ్ అప్రోచ్ యూ కన్విన్స్ ద మేనేజర్ అండ్ వర్కర్స్ హ్యాస్ పార్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఏం చెప్పాలి మనం, క్యాలిక్యులేట్ కరెంట్ బ్యాచ్ ఇన్స్పెక్షన్ టైం అండ్ బ్యాచ్ మూవ్ టైం. ఇన్స్పెక్షన్ టైంని అండ్ బ్యాచ్ టైంని మూని చెప్పాలి. అంటే మొత్తం టైం ఎంత మిషన్ వచ్చేసి ఎఫిషియన్సీగా వర్క్ చేసింది అనేది చెప్పాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ ఎఫిషియన్సీకి క్యాలిక్యులేట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైం. సో మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైం అంటే మొత్తం టోటల్ సైకిల్ టైం ఎంత ఉందనేది చూసుకోవాలి. నెక్స్ట్ హౌ మచ్ నాన్ వాల్యూ యాడెడ్ ఐటమ్స్. సో ప్రాసెసింగ్ కాకుండా వాల్యూ ఐటమ్ లేనివి ఉన్నాయనే చూసుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ డేస్లో చెప్పాలంట. క్యాలిక్యులేట్ రివైజ్డ్ ఎంసీ ఈజ్ ఇన్ బోత్ బ్యాచ్ ఇన్స్పెక్షన్ టైం అండ్ బ్యాచ్ మూవ్ టైం కట్ డౌన్ టు హాఫ్ ఆఫ్ ద కరెంట్ లెవెల్. సో అక్కడ ఒకవేళ 2 ఉంటే 1 తీసుకోండి, 4 ఉంటే 2 తీసుకోండి, 10 ఉంటే 5 తీసుకోండి, అట్లా అనమాట. నెక్స్ట్ అదర్ ఎలిమెంట్స్ రిమైన్ కాన్స్టెంట్. వాట్ మేక్స్ సెల్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబుల్ టు రెడ్యూస్ మోషన్ ఆన్ ప్రోడక్ట్ ఫ్లోర్ అండ్ హౌ బెనిఫిట్స్ ఆఫ్ ద వర్కర్. సో సెల్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ వస్తావు అనేది చెప్పాలి. అంటే మనకి మోషన్ అనేది తగ్గిపోతుంది. మోషన్ అంటే మీరు అనుకునే మోషన్ కాదు, మోషన్ మీన్స్ మూవింగ్ టైం అనేది తగ్గిపోతుంది సెల్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్నా చేస్తే. నౌ వేర్ హ్యావ్ వీ విల్ డూ దట్. ఫస్ట్ ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. ఏమేమి చేయాలి, మనకి ఎంసీ చెప్పాలి. ఎంసీ తర్వాత అది నాన్ వాల్యూ యాడెడ్ ఐటమ్స్ని చెప్పాలి. దాని తర్వాత సెల్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పాలి. నౌ ఓకే, ద కాస్ట్ మేనేజ్మెంట్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ టు స్టడీ ద సినారియో అండ్ రికమెండెడ్ ద సొల్యూషన్స్ టు ద బోర్డ్. ద కమిటీ బేస్డ్ అపాన్ దేర్ స్టడీ suggested 3 phases solutions, out of which phase 1 is stressed on enhancing manufacturing cycle efficiency from its current level 62.5 MCE. ఎంత ఉంది ఇప్పుడు 62.5% ఉంది. The committee collect the following data with help from the office of chief management accountant. ఫస్ట్ కరెంట్ బ్యాచ్ వెయిట్ టైం బిఫోర్ అదే ఆర్డర్ గెట్టింగ్ ప్రాసెస్ వచ్చేసి, అంటే ఇక్కడ బిఫోర్ వెయిటింగ్ అంటే ఇది మనకి నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ అయినా మన యొక్క నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీలోకి రాదు. ఎందుకంటే ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మనం కన్సిడర్ చేసుకుంటాము వాల్యూ యాడెడా నాన్ వాల్యూడ్ యాడెడా. సో ఇది మనకి కన్సిడరేషన్కి రాదు. టైమ్ స్పెంట్ వర్కింగ్ ఆన్ ద ప్రోడక్ట్. బ్యాచ్ ప్రాసెసింగ్ టైం ఈజ్ కరెంట్లీ 20 days. సో బ్యాచ్ ప్రాసెసింగ్ టైమ్ స్పెంట్ వర్కింగ్ ఆన్ ద ప్రోడక్ట్ ప్రాసెసింగ్ టైం ఎంత 20 days. ప్రాసెసింగ్ టైం అంటే మనకి వాల్యూ యాడెడ్ టైం 20 days అంటే. నెక్స్ట్ ద టైమ్ స్పెంట్, ద టోటల్ టైమ్ స్పెండ్ బై ప్రోడక్ట్ వెయిటింగ్ టు బి ప్రాసెస్డ్. అంటే ఆఫ్టర్ ద ప్రొడక్షన్ ఈ స్టార్టెడ్ ఈ వెయిటింగ్ టైము, మూవ్ టైము, ఇన్స్పెక్టర్ టైము, డెలివరీ టైం, ఇవన్నీ అంటే ఇవి బ్యాచ్ కూయి టైం. ఇవన్నీ కరెంట్లీ 6 days ఉన్నాయి. అంటే మనకి ఈ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ 6 days ఉంది అండ్ వాల్యూ యాడెడ్ వచ్చేసి 20 days ఉంది. నెక్స్ట్ కరెంట్లీ ద టైమ్ స్పెండ్ ఆన్ మేకింగ్ షూర్ దట్ ప్రోడక్ట్ ఆర్ నాట్ డిఫెక్టివ్ బ్యాచ్ ఇన్స్పెక్షన్ టైం and is double that time spent in transferring the product between workstations. సో ఇక్కడ బ్యాచ్ ఇన్స్పెక్షన్ టైం అనేది కూడా నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ. ఇది ఎంత ఉందన్నాడు, 2 డబుల్ ద టైం ఉందన్నాడు. సో డబుల్ ద టైం అంటే ఇంటూ 2 తీసుకోవాలి. నెక్స్ట్ వేర్ హ్యాస్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బేస్డ్ అపాన్ ద కమిటీ రిపోర్ట్స్ డిసైడెడ్ టు అప్లై సెల్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ టు రెడ్యూస్
కాస్టర్స్. సో బ్యాచ్ టైము ఒకటి 4 days అనేది అది మనకి ఇర్రిలెవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. 20 days ఈజ్ వాల్యూ యాడెడ్ యాక్ట్. టోటల్ టైం స్పెంట్ ఆన్ ప్రోడక్ట్ వెయిటింగ్ ది ప్రాసెసర్ మూడ్ ఇన్స్పెక్టెడ్. బ్యాచ్ క్యూ టైం వచ్చేసి కరెంట్లీ 6 days ఉంది. ఇది మనకి నాన్ వాల్యూ యాడెడ్ యాక్ట్ వస్తుంది. కరెంట్లీ టైం స్పెంట్ ఆన్ మేకింగ్ షూర్ ద ప్రోడక్ట్ ఆర్ నాట్ డిఫెక్టివ్ కాకుండా ఉండడానికి. బ్యాచ్ ఇన్స్పెక్షన్ టైం అనేది ఒక టైం ఉంది, ఆ టైం ఏమనేది తెలియదు. ఆ టైంకి డబల్ బ్యాచ్ మూవ్ టైం. సో ఇన్స్పెక్షన్ టైం తెలియదు, మూవ్ టైం ఏమంటున్నాడు, ఇన్స్పెక్షన్ టైంకి డబల్ అంటున్నాడు. అంటే ఇన్స్పెక్షన్ టైం ఎక్స్ అనుకుంటే బ్యాచ్ టైం ఏమవుతుంది 2x అవుతుంది. నౌ ఓకే 2x అండ్ 20 days వచ్చేసి వాల్యూ యాడెడ్ అండ్ ఇంకోటి ప్లస్ ఈ 4 మనకి డెసిషన్ మేకింగ్కి ఏం రాదన్నాం కదా. నెక్స్ట్ 6 days అండ్ పైన వచ్చేసి 20 days తీసుకోవాలి. ఎందుకు వాల్యూ యాడెడ్ యాక్టివిటీ. నెక్స్ట్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బేస్డ్ ఆన్ అపాన్ ద కమిటీ రిపోర్ట్ డిసైడెడ్ టు అప్లై cellular manufacturing to reduce unnecessary move time based upon decision making tasks. Now where has cellular manufacturing move time based upon the decision tasks are corrected. Managers and workers show their resistance by stating we are not convinced that cellular manufacturing reduce the motions on the production floor. Some workers even mention that they are not aware of what is current batch inspection time and batch move time. So కరెంట్ ఇన్స్పెక్షన్ టైం మనం ఎక్స్ అనుకుంటే మూవ్ టైం ఎంత 2x. సో ఇప్పుడు మనం ఆన్సర్ని చేద్దాము. దాని ప్రకారం మనం వాటిని క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. టోటల్గా దీని వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేసి దానికి ప్రొవైడ్ చేయాలి. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ ఎఫిషియన్సీ టైం మనకి ఎంత ప్రొవైడ్ చేసినారు ఇక్కడ చెప్పినారు 62.5% అంట. మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫిషియన్సీ టైం వచ్చేసి 62.5 అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ యాడెడ్ డివైడెడ్ బై వాల్యూ యాడెడ్ ప్లస్ నాన్ వాల్యూ యాడెడ్ మనం చేస్తుంటాము రెగ్యులర్గా. సో బ్యాచ్ ఇన్స్పెక్షన్ టైం అండ్ మూవ్ టైం మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. కరెంట్లీ ఎంసీ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ ఎఫిషియన్సీ టైంని ప్రొవైడ్ చేసినారు. బ్యాచ్ ప్రాసెస్ వచ్చేసి 20 days, ఇది వాల్యూ యాడెడ్ యాక్టివిటీ. అండ్ బ్యాచ్ క్యూ టైం వచ్చేసి 6 days, ఇది నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ. అండ్ లెట్ ప్రిజ్యూమ్ బ్యాచ్ మూవ్ టైం వచ్చేసి ఎక్స్ అనుకుందాము. ఇన్స్పెక్షన్ టైం ఏమవుతుంది 2x అవుతుంది. కరెంట్ డబుల్ దెన్ బ్యాచ్ మూవ్ టైం అన్నారు కాబట్టి. సో ఎన్స్ 62.5% ఈజ్ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై 20 days ప్లస్ ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 6 days మొత్తం తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ అంటే ఏమి మనకి ఇన్స్పెక్షన్ టైంకి ఇంటూ చేసుకుంటే మూవ్ టైం వచ్చేస్తుంది. సో బ్యాచ్ టైం ఎంత అవుతుంది 2 days అవుతుంది. బ్యాచ్ ఇన్స్పెక్షన్ టైం ఎంత అవుతుంది 4 days అవుతుంది. నౌ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైంలో నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైం సేమ్. మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైం ఎంతంటే 62.5 ఇది ఈక్వల్ టు 20 డివైడెడ్ బై మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైం. మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైం ఎంత అయింది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైంని చూసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైం అనేది ఎంత అనేది తెలియదు కాబట్టి 0.6250 తీసుకుంటే మనకి ఇది ఇక్కడ తీసుకుంటే వాటిని ఎన్ని డేస్ వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైం వచ్చేసి 32 days వస్తుంది. మొత్తం 32 days వస్తుంది. అదేనా మనం ఎట్లా క్యాలిక్యులేషన్ చేయొచ్చు 32 days అనేది మొత్తం 20 వాటిని మన పైన క్యాలిక్యులేషన్ చేసినది 20 days ప్లస్ ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 6 days చేసుకుంటే 20 days ఉంది కదా. ఆ 20 days ఓకే క్యాలిక్యులేషన్ ప్లస్ ఎక్స్ అంటే మనకి ఏమొచ్చింది 2 వచ్చింది. 20 ప్లస్ 2 22 అవుతుంది. 2 ఇంటూ ఎక్స్ 4 వేసుకుంటే 4 ఇంటూ 2 ఎంత అవుతుంది 8 అవుతుంది. 8 ప్లస్ 2 10 ప్లస్ 20 30 days. 30 days ప్లస్ 6 days అది 4 days అన్నారు కదా. ఓకే 8 ఆ వాల్యూ చూసుకుంటే మొత్తానికి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైం వచ్చేసి 32 daysకి వచ్చేస్తుంది. ఆర్ ఇంకొక రకంగా ఎట్లా చేయొచ్చు అంటే సింపుల్గా అదో ఎక్స్ ప్లేస్లో 2x ప్లేస్లో వాల్యూస్ని పెట్టేస్తే 32 days వచ్చేస్తుంది. ఇవి మనం పైన ఫస్ట్ దానిలో క్యాలిక్యులేషన్ చేసినది. నెక్స్ట్ దాంట్లో నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ కావాలంటే 20 days వచ్చేసి వాల్యూ యాడెడ్ యాక్టివిటీ అంటే రిమైనింగ్ 12 days వచ్చేసి నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ అవుతుంది. సో ఆర్ 2 days ప్లస్ 4 days ప్లస్ 6 days 12 days వచ్చేసి if discussion is regarding customer response time then non-value added time also include wait time before order getting processed వాటి గురించి సంబంధించి చెప్తున్నారు. నౌ రివైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫిషియన్సీ రివైజ్ దాన్ని ఏం చెప్పినారు ఇన్స్పెక్షన్ టైం అండ్ బ్యాచ్ మూవ్ టైం కట్ డౌన్ ద హాఫ్. అంటే ఆల్రెడీ 2 ఉండేది ఇప్పుడు ఎంత కావాలి 1 కావాలి. 4 ఉండేది ఎంత కావాలి 2 కావాలి. సో 1 and 2 సో 20 డివైడెడ్ బై 20 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 6 చేసుకుంటే ఎంత అవుతుంది 20/29 అంటే 0.6897 ఆర్ 68.97 అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ రికార్డెడ్
ఇంప్రూవ్మెంట్ ఈస్ రికార్డెడ్ ఫ్రమ్ 62.5 అంటే ఫస్ట్ వచ్చినది ఇప్పుడు ఎంతకు వచ్చింది 68.97కి వచ్చింది ఆన్ అకౌంట్ ఆఫ్ కట్ డౌన్ ఆఫ్ బ్యాచ్ ఇన్స్పెక్షన్ టైం అండ్ బ్యాచ్ మూవ్ టైం ఆఫ్ కరెంట్ లెవెల్కి తగ్గడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫిషియన్సీ అనేది పెరిగింది. నౌ వేర్ హ్యాస్ సెల్యులార్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పమన్నారు. సెల్యులార్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఏం చెప్తామంటే సెల్యులార్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబుల్ టు ప్రొడ్యూస్ మోషన్ ఆన్ ద ప్రొడక్షన్ ఫ్లోర్. ఇది మోషన్ని తగ్గిస్తామని చెప్పినాము. వేర్ హ్యాస్ సెల్యులార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ lean way to enhance productivity by improving the performance in the context of time and motion. దీన్ని ఎట్లా చేస్తామంటే సెల్యులార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏదానికోసం చేస్తామంటే మన యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి. ఎట్లా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తాయంటే మనకున్న టైంని అండ్ మనకున్న మోషన్ని వీటి ఇన్వాల్వ్ ప్రొడక్షన్ టైంలో ఏవైతే ఉంటారో వాటిని రెడ్యూస్ చేస్తుంది. సెల్యులార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ గ్రూప్ టెక్నాలజీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ విచ్ ఆల్ ఆర్ పోర్షన్ ఆఫ్ ద ఫర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ సెల్స్. మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఫర్మ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెల్స్గా కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈస్ ఎ క్లస్టర్ ఆఫ్ మిషన్స్ ఆర్ ప్రాసెస్ located in close proximity and dedicated to manufacturing of family parts. In this case manner cellular manufacturing results in the reduction of move times. Move time అనేది reduce కావడం and reducing material handling cost. Material handling ని reduce చేయడము that is through integrated cells and transmit time and using smaller batch size. Even single units ఉన్నని hence motion that is movement of material కి సంబంధించి or and products కి సంబంధించి and work on the production is reduced the production floor. దీనివల్ల ఏమవుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మూవ్ టైంని తగ్గిస్తుంది. మోషన్ టైం అనేది తగ్గుతుంది అంటే మెటీరియల్ని అక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోయేది తగ్గుతుంది. దిస్ మే ఆల్సో రిజల్ట్స్ ఇన్ రెడ్యూసింగ్ క్యూ టైంని అంటే వెయిటింగ్ టైం కూడా తగ్గిస్తుంది. బికాస్ బ్యాచ్ సైజ్ ఈజ్ స్మాల్ ఈవెన్ సింగిల్ పీస్ ఫ్లో ఇన్ స్మాల్ సమ్ కేసెస్. సో క్యూ టైం అంటే వెయిటింగ్ లిస్ట్లో ఏమీ పెట్టదు, అది తక్కువన్నప్పటికీ ట్రాన్స్ఫర్ చేసేస్తుంటుంది వెంటనే. దిస్ ఈజ్ బెనిఫిషియల్ టు ద వర్కర్స్ యాజ్ వెల్ హ్యాస్ టూ వేస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ద ప్రొడక్టివిటీ ఫర్ ఆర్గనైజేషన్ ఫస్ట్ అండ్ డ్యూ టు లెస్ మోషన్ అండ్ ఫ్యాటిగ్ విల్ ఆల్సో బీ లెస్ టు ద వర్కర్స్ ఆఫ్టర్ వర్కింగ్ ఇన్ షిఫ్ట్ ఆన్ ద సేమ్. సో మొత్తం అంతా ఒక కట్టను తీసుకొచ్చి అక్కడ పెట్టి అట్లా చేస్తుంటే వర్క్ ఎక్కువ అవుతుంది. అట్లా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి పంపిస్తుంటే వర్క్ తక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఫ్యాటిగ్గా ఫీల్ అవుతారు. అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే వర్క్ మూవ్ ఆన్ అవుతుంటుంది, వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతారు. అంతేగాని ఒకటేసారి కట్ట వర్క్ తెచ్చి వర్క్ మీద పడేస్తే ఫైల్ మీద ఫైల్స్ అన్ని ఫైల్స్ ఒకటేసారి మీద ఫైల్ చేయమంటే మీరు చేయడం కష్టమవుతుంది. అట్లా కాకుండా ఒక ఫైల్ కంప్లీట్ తర్వాత ఒక ఫైల్ వస్తుంటే ఒక ఫైల్ తర్వాత ఒక కంప్లీట్ వస్తుంటే యూ విల్ ఫీల్ బెటర్. నెక్స్ట్ సెకండ్ సిన్స్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఏ మోర్ దెన్ వన్ మిషన్ అండ్ పార్ట్ హెన్స్ మే ఫీల్ మోర్ ఎంపవర్డ్. సో మిషన్ అనేది సింపుల్గా ఒకదాని తర్వాత ఒకటి వర్క్ చేస్తుంటే వాళ్ళు ఎంపవర్గా ఫీల్ అవుతారు. సో సెల్యులార్ మ్యానుఫ్యాక్చరింగ్ లీడ్స్ టు విన్ సిచ్యువేషన్ వేర్ ఇన్ ఆర్గనైజేషన్ బెనిఫిట్స్ రెడ్యూస్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ అండ్ వర్కర్స్ హైటెండ్ సెన్స్ ఆఫ్ పార్టిసిపేషన్. సో అందరూ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అందరికీ కొంచెం బెనిఫిటే అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 27? వాట్ ఈస్ దేర్ కుందరా వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ రిక్వైర్డ్, ఇక్కడ రిక్వైర్డ్ లేకొస్తే Board of Trustees at CRF in doubt and divide over the need of performance measurement and evaluation. Majority is in favor of justifying the needs. State your opinion. So ట్రస్ట్ ఆఫ్ సిఆర్ఎఫ్కి వచ్చేసి కొన్ని డౌట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ని నీడ్స్ని ఎవాల్యుయేషన్ చేసుకుంటూ పోతున్నారు అండ్ మెజారిటీ హీజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ జస్టిఫైయింగ్ ద నీడ్స్. స్టేట్ యువర్ ఒపీనియన్, మన యొక్క ఒపీనియన్ని చెప్పాలి. నెక్స్ట్ ఇంకొక మన ఒపీనియన్ అంటే మనం పర్ఫార్మెన్స్ ఎట్టుంది నాన్ ఎకనామిక్ యాక్టివిటీ పైన, మనకు ఫండ్స్ని ఎట్లా రిక్వైర్డ్ ఫండ్స్ ఏమున్నవి, మన యొక్క వెల్త్ క్రియేషన్ ఎట్టుంది, మనం ఎట్లా అలో చేస్తున్నాం డిస్ట్రిబ్యూషన్, మన యొక్క స్టేక్ హోల్డర్కి మన సర్ప్లస్ని ఎట్లా స్టేక్ హోల్డర్కి చేస్తున్నాం అనేది చెప్పాల్సి ఉంటుంది, మన పర్ఫార్మెన్స్ ఎట్టుందని చెప్పాలంటే. నెక్స్ట్ స్టేట్ అట్లీస్ట్ 3 డిఫికల్టీస్ అసోసియేటెడ్ విత్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్లో 3 డిఫికల్టీస్ ఏముంటాయి అంటే మన యొక్క పర్ఫార్మెన్స్ కమిట్మెంట్ ఎట్టున్నవి, మనకి మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నవి అండ్ వేర్ హ్యాస్ మనకి ఇంకా ఏముంటుంది ఇందులో మెజరింగ్ అంటే మన యొక్క ప్రోడక్ట్ని ఎట్లా మెజరింగ్ చేస్తున్నాము వాటికి సంబంధించి చూసుకోవాల్సి వస్తుంది. సిఆర్ఎఫ్ అనేది ఏమనేది తెలియాలి. సిఆర్ఎఫ్ అంటే నాట్ ప్రాఫిట్ ఆపరేటింగ్ కాబట్టి దానిలో డిఫికల్టీస్ అనేది క్వాంటిఫై చేయలేము. నెక్స్ట్ ఐడెంటిఫై అట్లీస్ట్ 2 key performance indicators against each of critical success factors of CRF. సిఆర్ఎఫ్కి సంబంధించి క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ని చెప్పాలి అండ్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని చెప్పాలి. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఏమైనా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారా, ఎవరైనా
దానివల్ల సఫర్ అవుతున్న వాళ్ళు, దానికి సంబంధించి ఏముంది అని చెప్పాలి. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అట్ సిఆర్ఎఫ్ ఫైనల్లీ డిసైడెడ్ టు అప్లై వాల్యూ ఫర్ మనీ అంటే ట్రిపుల్ ఈ వచ్చేస్తుంది. ఈ ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ, ఎకానమీ మూడింటి గురించి డిస్కషన్ చేస్తే అయిపోద్ది. ఆర్ నాట్ అలైన్డ్ ఈచ్ అదర్ అడ్వైజ్ ద మేనేజ్మెంట్. సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్లోకి వద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్? సిఆర్ఎఫ్. వాట్ ఈస్ మీన్ బై సిఆర్ఎఫ్? సిఆర్ఎఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈజ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ 2 years ago in a form of charitable public trust with the objective to conduct charitable activities. సో ఒక 2 years అగో పెట్టినారు ఒక చారిటబుల్ ట్రస్ట్ని. ఏ దానికోసం పెట్టినారు? ఇది క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్ చేయడానికి. విత్ ద ఆబ్జెక్టివ్ వచ్చేసి చారిటబుల్ యాక్టివిటీకి క్యాన్సర్ని ట్రీట్ చేస్తుంది. ఈ పేషెంట్స్ ఇన్ ఏ హోమ్ కంట్రీ. Year in after said country after considering 2018 report by World Health Organization. హూ యొక్క రిపోర్ట్ని చూస్తుంటారు, వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు 2018కి సంబంధించి. విచ్ సే దట్ 1 in every 10 will develop cancer during lifetime and 1 in 15 will die in the disease in said country. సో అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 మెంబర్స్లో ఒకరు డెవలప్ చేస్తుంటారు డ్యూరింగ్ లైఫ్ టైంలో, అండ్ 15లో ఒకరు చనిపోతుంటారు. అండ్ ఇది హూ రిపోర్ట్ ప్రకారం ఇన్ 2018 క్యాన్సర్ టుక్ మోర్ దెన్ 7 lakh లీవ్స్. సో 7 lakh లీవ్స్కి క్యాన్సర్ వచ్చింది. అకార్డింగ్ టు ద ఎస్టిమేట్ బై ద మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ అండ్ సెడ్ కంట్రీ ద డెత్ toll is expected to rise to 8.8 lakhs by 2020. 8.8 lakhs అనేది 2020కి వస్తుందంట డెత్ రేట్ అనేది. ఓకే, నౌ ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ సిఆర్ఎఫ్. మన సిఆర్ఎఫ్ ఏదైతే ఉందో దాని మిషన్ని పెట్టుకుంది అంటే క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ ఈజ్ రీడ్ వీఆర్ హియర్ టు రెడ్యూస్ క్యాన్సర్ డెత్ టు 0. సో వీళ్ళ యొక్క మిషన్ ఏమి క్యాన్సర్తో చనిపోయే వాళ్ళని 0 చేయాలి అనేది వీళ్ళ యొక్క స్టేట్మెంట్. సిఆర్ఎఫ్ enlist the following 3 critical success factors to attain the mission. సో ఆ మిషన్ని అటెండ్ చేయడానికి 3 క్రిటికల్ ఫ్యాక్టర్స్ని పెట్టుకుంది. దట్ ఈజ్ ఒకటి రెడ్యూస్ నెంబర్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. నెక్స్ట్ టు డెవలప్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. నెంబర్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ క్యాన్సర్ ఎవరెవరైతే ఉన్నారో వాటిని తగ్గాలనుకుంటుంది. డెవలప్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాటిని డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది ట్రీట్మెంట్ ఫెసిలిటీకి సంబంధించి. నెక్స్ట్ ఫండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ to study the causes of cancer and prevention therefrom. CRF comprises board of trustees, a group of advisors and volunteers apart from few executive staff members. Management rests with the board of trustees, whereas technical decisions and representations made by a group of advisors which comprise experts who are either renowned medical professional or CEO of pharma companies. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్స్ executes the operational task and coordinate activities like camps, awareness drives etc. through volunteers. The only executive staff get fixed salary. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిక్స్డ్ శాలరీని రిసీవ్ చేసుకుంటారో. అడ్వైజర్స్ గెట్ హానరోరియం టు మీట్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్. ఎవరైతే అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళు ఓన్లీ హానరోరియంని తీసుకుంటారు, జస్ట్ వాళ్ళ యొక్క ప్యాకెట్ ఎక్స్పెన్సెస్ని మీట్ కావడానికి. నెక్స్ట్ CRF under its mission NIARGO has tie-up with different hospitals that take care of cancer patients, intervene into the case and fund of treatment cost of such patients in said hospitals. సో ఒకదాంతో ఇంటిగ్రేట్ చేసుకుంది వాళ్ళు ట్రీట్మెంట్ని అఫోర్డబుల్ కాస్ట్కి ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్ CRF స్పాన్సర్స్ ద రీసెర్చ్ డెవలప్మెంట్ అండర్టేకెన్ బై ఇండివిజువల్ మెడికల్ ప్రాక్టీషనర్స్, self-employed or practice in association with the hospital and experts for academic and industry in domain related to the disease of cancer. Next, CRF gets donation from individuals and corporates. Individuals and corporates donations ni receive చేసుకుంటాయి as part of their CRF initiative. Apart from grants for national and international bodies including WHO or Red Cross etc. Even in recent year, the government also supported the CRF with certain subsidies and recognize its efforts. Volunteers devote time and physical efforts. Next, వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డివోట్ చేసుకుంటారో వాళ్ళ యొక్క టైంని, వాళ్ళ యొక్క ఫిజికల్ ఎఫర్ట్స్ని సపోర్ట్ సిస్టమ్ పెట్టుకొని. నెక్స్ట్ CRF హ్యాస్ సబ్ సిస్టమ్ ఆఫ్ బడ్జెటరీ కంట్రోల్ అండ్ యాజ్ యూజువల్లీ మీట్ ద బడ్జెట్ టార్గెట్ అండ్ హార్డ్లీ ఓవర్ రన్ ద బడ్జెట్. సో వీళ్ళు బడ్జెట్ కంట్రీస్ని పెట్టుకుంటారు, ఆ బడ్జెట్ని రీచ్ అవుతుంటారు. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ అడ్వైజర్స్ divided into subgroup and each subgroup has assigned a list of volunteers to support the different allocated programs called missions,
సర్వ, నియమ్ అండ్ నిరోగ్ అండ్ హయుద్. సో కొత్త కొత్త ఒక పేర్లు పెట్టుకుని గ్రూప్గా డివైడ్ అయ్యి వాలంటీర్స్ గ్రూప్గా డివైడ్ అయ్యి కొంత వర్క్ చేస్తున్నారు. అండర్ మిషన్స్ ఆఫ్ ఔషధ some of the pharma companies also engage to develop the advanced treatment and medicines of to cure. సో కొన్ని పేర్లు పెట్టుకొని వాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీని క్యాన్సర్ని క్యూర్ చేయడానికి చూస్తున్నారు. నెక్స్ట్ అండర్ మిషన్ సర్వ నిర్మయ group of advisors make representation to different stakeholders including the government on policy matters. Next, delegate of advisories attend different conferences and seminars wherein listen and present the views which in turn share with associated volunteers for wider reach and building knowledge repository. Next, board of trustees at CRF are doubt and divide over the need for performance measurement. సో మనం ఏం చెప్పమన్నాడు, సిఆర్ఎఫ్కి డౌట్ అండ్ డివైడ్స్ ఏమున్నాయని చెప్పమన్నాడు, 3 డిఫికల్టీస్ ఏమున్నాయని చెప్పమన్నాడు సిఆర్ఎఫ్కి సంబంధించి, 2 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని, క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ని చెప్పమన్నారు, అండ్ ట్రిపుల్ ఈ ప్రకారం చేస్తున్నామా లేదా అనేది చెప్పాలి. నౌ ఫస్ట్ సిఆర్ఎఫ్ అనేది ఒకటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది మనకి క్లియర్గా ఏమైంది. లెట్ us acknowledge this fact. CRF is not for profit organization అండ్ ఎవ్రీ నాట్ ఫర్ ఆర్గనైజేషన్కి ప్రొసెసెస్ ఫాలోయింగ్ ఫీచర్స్, కొన్ని ఫీచర్స్ అనేది ఉంటాయి. కొన్ని ఫీచర్స్లో ఏమేమి, పర్ఫామ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయాలి అంటే ఫైనాన్షియల్లీ చూడదు. నెక్స్ట్, రిక్వైర్డ్ ఫండ్ టు పర్ఫామ్ సచ్ యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి దానికి కొంత ఫండ్స్ అనేది కావాలి. వెల్త్ క్రియేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఈజ్ నాట్ అమంగ్ ద ఆబ్జెక్టివ్స్, ఈ ఆబ్జెక్టివ్లో వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్ వెల్త్ క్రియేషన్ అనేది ఉండదు. నెక్స్ట్, నాట్ ఎక్స్పెక్టెడ్ ఆర్ అలౌడ్ టు డిస్ట్రిబ్యూట్ ద సర్ప్లస్ అమంగ్ ద షేర్ హోల్డర్స్. సో 4 ఫీచర్స్ ఉంటాయి. ఒకటి నాన్ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, 2 రిక్వైర్డ్ ఫండ్స్ టు పర్ఫామ్ సచ్ యాక్టివిటీస్, అండ్ వెల్త్ క్రియేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఈజ్ నాట్ అమంగ్ ద ఆబ్జెక్టివ్, అండ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆర్ అలౌడ్ టు డిస్ట్రిబ్యూట్ ద సర్ప్లస్ అమంగ్ ద స్టేక్ హోల్డర్స్. నెక్స్ట్, డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ ద నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నీడ్ నాట్ ఎర్న్ ఏ ప్రాఫిట్. ఇక్కడ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది కంపల్సరీగా ప్రాఫిట్ ఎర్న్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇట్ డస్ నాట్ ఫ్రీ దెమ్ ఫ్రమ్ ఫిడ్యూషరీ రెస్పాన్సిబిలిటీ. ప్రాఫిట్ ఎర్న్ చేయనంత మాత్రాన దీనికి ఒక రెస్పాన్సిబిలిటీ అంటే ఫిడ్యూషరీ రెస్పాన్సిబిలిటీ, ఎవరైతే ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంటారో వాళ్ళకి రిపోర్ట్ని ప్రొవైడ్ చేసేది కంపల్సరీ ఉంటుంది. టువర్డ్స్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ద ఫండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ప్రొవైడ్ రీజనబుల్ అడ్జరెన్స్ టు ద కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ద ఫండ్. దట్ ఫండ్ ఈజ్ అప్లైడ్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ స్టేటెడ్ పర్పస్ ఓన్లీ అండ్ స్కేల్ అప్ టు విచ్ సచ్ పర్పస్ ఆర్ అటెండ్. సో ఈవెంతో ఇది వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్ని ఇవ్వకుండా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎప్పటికప్పుడు భరోసా ఇస్తుండాలి. ఏమని, మీరు మేము మాకు ఇచ్చిన ఫండ్స్ని మేము పర్పస్ కోసమే వాడుతున్నాము, పర్పస్ని అటైన్ కావడం కోసమే యూజ్ చేస్తున్నాము అని చెప్పడానికి. నా సమ్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అండ్ ఎవల్యూషన్ ఈజ్ ఎసెన్షియల్. దీనికోసం కొన్ని పర్ఫార్మెన్స్ మెజర్మెంట్స్ కావాలి ఎసెన్షియల్ చేయడానికి. ఫర్ నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ హ్యాస్ వెల్ యాజ్ సిఆర్ఎఫ్ షుడ్ ఇన్స్టాల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఏం చెప్పినాము, 3 డిఫికల్టీస్ చెప్పమన్నాము. డిఫికల్టీస్లో వచ్చేసి డ్యూ టు ఇట్స్ నాన్ ప్రాఫిట్ నేచర్ ద సిఆర్ఎఫ్ విల్ ఫేస్ ద ఫాలోయింగ్ ఇన్హరెంట్ ఛాలెంజ్ ఇన్ ద పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. ఒకటి, దీని యొక్క క్వాంటిటీ కాస్ట్ బెనిఫిట్స్ అనేది క్వాంటిఫై చేయలేము. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు క్వాంటిఫై ద కాస్ట్ అండ్ బెనిఫిట్ బికాస్ ద నేచర్ ఆఫ్ బెనిఫిట్ కెన్ బి బిహేవియర్ అండ్ ఫ్యూచరిస్టిక్. సో ఇక్కడ దాని యొక్క కాస్ట్ని అండ్ దాని యొక్క బెనిఫిట్ని క్వాంటిఫై చేయడం అనేది డిఫికల్ట్. నేచర్ ఆఫ్ బెనిఫిట్ కెన్ బి బిహేవియర్ అండ్ ఫ్యూచరిస్టిక్ వేర్ కాస్ట్ ఆల్సో include externalities. This is also a time gap, that is between the cost incurred and benefit accrued, which make trade-off further difficulties and complex. The best way out of is to NFPI in addition to FPI. FPI means financial non-profit organization కదా, ఇది నాన్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఇండికేషన్ మనం చెప్తున్నది దీని గురించి. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గురించి కదా, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎఫ్ఏ అంటే ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, బెస్ట్ వే టు కన్సిడర్ నాన్ మానిటరీ కన్సిడరేషన్ ఈవెన్ క్వాలిటేటివ్. ఫస్ట్ వచ్చేసి దీని యొక్క బెనిఫిట్ని, దీని యొక్క కాస్ట్ని దీని యొక్క కాస్ట్ని క్వాంటిఫై చేయడం అనేది డిఫికల్ట్. నెక్స్ట్, పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్.
Since health of national are crucial for the government of the state or union, hence it may possible country may have any government health programs and same is working effectively. Then obviously scope of activity by CRF will reduce or change substantially. So performance and commitment, స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్కి కానీ వాటి యొక్క పర్ఫార్మెన్స్, వాటి యొక్క కమిట్మెంట్ వల్ల మన హాస్పిటల్, మన హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఏదైతే ఉన్నావో అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెట్టింది అనుకోండి, ఆరోగ్య స్కీమ్ అని పెట్టింది. సో దానిలో ఆ కార్డు ఎవరైనా చూపిస్తే వాళ్ళకి డిస్కౌంట్స్ ఇవ్వాలి అనింది. అట్లాంటివన్నీ మనకి అడిషనల్గా కాస్ట్ మనకి వచ్చే రెవెన్యూని తగ్గిస్తాయి. నెక్స్ట్ హెల్త్ ప్రోగ్రామ్స్ అండ్ సేమ్ ఇన్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ. Then obviously scope of activity by CRF will reduce and change substantially. So of the scope of performance depends upon the performance of government. సో మన నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మనం పైన ఒకటే డిపెండ్ అయి ఉండదు, గవర్నమెంట్ పైన డిపెండ్ అయి కూడా ఉంటుంది. అంటే అప్ టు హెల్త్ సెక్టర్ వరకు చూసుకుంటే హెన్స్ నాట్ అన్ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్. ద బెస్ట్ వే ఆఫ్ అవుట్పుట్ ఈజ్ ఫ్లెక్సిబుల్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ which is adjustable depend upon the performance of the state. సో ఫ్లెక్సిబుల్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ని తీసుకుంటే బెస్ట్, ఫ్లెక్సిబుల్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ టు బి అటైన్డ్ దట్ టు విత్ ఇన్ ఏ లిమిటెడ్ సెట్ ఆఫ్ రిసోర్సెస్. ఇక్కడ రిసోర్సెస్ వచ్చేసి లిమిటెడ్ ఉంటుంది, మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్ని రీచ్ కావాలనుకుంటాము. ఇందులో చాలా తక్కువ రిసోర్సెస్ ఉంటాయి, వీళ్ళు అచీవ్ కావాల్సినవి చాలా పెద్దవి. డ్యూ టు డైవర్స్ స్టేక్ హోల్డర్స్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లైక్ CRF హ్యాస్ మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ విచ్ కాసెస్ కాన్ఫ్లిక్ట్ ఇంటర్సేమ్. The best available way out is prioritization among these objectives. Mind it prioritization should be based upon importance అంటే యూటిలిటీస్ అండ్ అర్జెన్సీతో చేయాల్సి వస్తుంది. దీనికేమో రిసోర్సెస్ ఫండ్స్ అనేది తక్కువ ఉంటాయి అండ్ అఫోర్డబుల్ ఫీజుతో వర్కౌట్ చేస్తుంటారు అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినది హ్యూజ్ ఉంటుంది. అది మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి బట్ లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటుంది. ఇది ఒక ప్రాబ్లం. సో ఇప్పటికి 3 ప్రాబ్లమ్స్ చెప్పినాము. వీళ్ళు కాస్ట్ని బెనిఫిట్ని క్వాంటిఫై చేయలేము అండ్ గవర్నమెంట్ యొక్క డెసిషన్స్ వల్ల వీళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ థర్డ్ది వచ్చేసి వీళ్ళకు ఉండేది లిమిటెడ్ రిసోర్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్స్ ఏమో పెద్దగా ఉంటాయి, మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. నెక్స్ట్ మెజరింగ్ ద యూటిలిటీ ఆఫ్ ఫండ్స్ ఈజ్ ఎఫిషియన్షియల్ బట్ డిఫికల్ట్. వాళ్ళకు వచ్చే ఫండ్స్ని యూటిలిటీ ఎట్లా చేస్తున్నాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్, బట్ దాన్ని చేయడం అనేది డిఫికల్టీ. ఎందుకంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ డస్ నాట్ ఎర్న్ టు స్పెండ్. దానికి స్పెండ్ చేయడానికి కావాల్సినంత ఎర్నింగ్ అనేది ఉండదు. ద యూటిలిటీ of fund for the not for profit organization is not the same always. If they have less funds to spend, then utility may be more or vice versa due to the law of diminishing marginal return. The way out is in the use of value of money framework to measure the utility of funds spent. Next ఇంకోటి ఏం చెప్పమన్నారు, key performance indicator against each క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్. క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ అంటే దాని యొక్క మిషన్ ఏముంది, కొన్ని చెప్పినాము. మన పైన మిషన్ స్టేట్మెంట్ ఉంది. మిషన్ స్టేట్మెంట్లో ఏమన్నాము, వీఆర్ హియర్ టు రెడ్యూస్ క్యాన్సర్ దట్ టు జీరో అని ఒక పాయింట్ చెప్పినాము. వాళ్ళ ట్యాగ్ లైన్ మేము జీరో చేయాలనుకుంటున్నామని కొన్ని పాయింట్స్ చెప్పినాము. ఒక 3 పాయింట్స్ ఏవి, రెడ్యూస్ నెంబర్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ డెవలప్ ఫెసిలిటీస్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ ఫండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ని, స్టడీ కాసెస్ ప్రివెంటివ్ పర్ఫార్మెన్స్ని, వీటన్నిటి గురించి చెప్పినాము. సో క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ 3 యాజ్ ఇట్ కేస్ అండి. వీటిని రీచ్ కావాలంటే మనకి కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ అనేది సపోర్టివ్ కావాలి. సో ఏం కావాలి, రెడ్యూస్ నెంబర్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ వాళ్ళని రెడ్యూస్ చేయాలంటే మనకి ఏం కావాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ ఇన్ ద కంట్రీ డ్యూరింగ్ ద పీరియడ్. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, ఎంతమంది పీపుల్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నాయో తెలుసుకోవాలి. ఇంప్రూవ్ ద రికవరీ రేట్ని ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ డెవలప్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇన్నోవేటివ్గా టెక్నాలజీని డెవలప్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ న్యూ ట్రీట్మెంట్స్ మెథడ్స్ అండ్ మెడిసిన్స్ డెవలప్ టు క్యూర్ క్యాన్సర్ డ్యూరింగ్ ద పీరియడ్. సో మనం ఏం తీసుకోవాలి, న్యూ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏమున్నాయి, ఏవేవి డెవలప్ చేసినాము, ఏవేవి క్యూర్ క్యాన్సర్ డెవలప్ చేసినాము అనేది పీరియడ్లో చూసుకోవాలి. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ మోర్టాలిటీ రేట్ని ఎంతవరకు తగ్గించినాము అనేది చూసుకోవాలి. నెక్స్ట్ టు ఫండ్ రీసెర్చ్ అండ్ ప్రోగ్రామ్స్ టు స్టడీ కాసెస్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ప్రివెన్షన్ దేర్ ఫ్రమ్. That is percentage of money spent on researches and the total amount of contribution in a period. సో మనం ఎంత అమౌంట్ని స్పెండ్ చేసినాం మన యొక్క రీసెర్చ్ కింద, మన యొక్క కాంట్రిబ్యూషన్స్ పైన. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ విత్ ఇన్ ద టైమ్ అండ్ బడ్జెట్ డ్యూరింగ్ ద పీరియడ్. ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఓన్లీ దోస్ విచ్ ప్రొసీడ్ బియాండ్ ద క్లినికల్ ట్రయల్ టు మెయిన్ స్ట్రీమ్ మెడికల్ ప్రాక్టీస్. ఆల్టర్నేటివ్ KPIs బట్ దోస్ విచ్ ఆర్ రిలవెంట్ టు ద ఫ్యాక్ట్ యాజ్ ద కేస్ మే ఆల్సో బి ప్రొవైడెడ్. నెక్స్ట్ వాల్యూ ఫర్ మనీ గురించి చెప్పమన్నాను. వాల్యూ ఫర్ మనీ గురించి అంటే మనం 3 E's గురించి చెప్పాల్సి వస్తుంది, ఎకానమీ, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్. దట్ ఈస్ 3 dimensions ఆఫ్ వాల్యూ ఫర్ మనీ మోడల్ విచ్ ఎన్సూర్ బెస్ట్ పాసిబుల్ వే వాల్యూ ఫర్ అవైలబుల్ మనీ దట్ ఈస్ యాజ్ యూజువల్లీ లిమిటెడ్. ఫస్ట్ ఒకటి
ఎఫెక్టివ్నెస్ అంటే ఏమి, స్పెండ్ వైజ్లీ, మనం స్పెండింగ్ అనేది వైజ్లీగా ఉండాలి. దట్ ఈస్ అవుట్పుట్ మెథడ్స్, ద గోల్ అప్రోచ్ టు చెక్ వెదర్ ద ఆర్గనైజేషన్ హ్యాస్ అచీవ్డ్ ఇట్ డిజైర్డ్ మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో ఇక్కడ ఎఫెక్టివ్నెస్ ఏం చెప్తారంటే, గోల్ అప్రోచ్లో మన యొక్క ఆర్గనైజేషన్ అనేది డిజైర్డ్ మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ అవుతుందా, అచీవ్ కావటం లేదా. ఎఫెక్టివ్నెస్ అంటే ఏమి, మన యొక్క ఆర్గనైజేషన్ అనేది డిజైర్డ్ మిషన్స్ని, డిజైర్డ్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ అవుతుందా, అచీవ్ కాకుండా. నెక్స్ట్ ఎఫిషియన్సీ, స్పెండ్ వెల్ మీన్స్ లింక్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫ్యాక్టర్స్. సో మనం మంచిగా స్పెండ్ చేయాలి. మన యొక్క ఇన్పుట్స్, మన యొక్క అవుట్పుట్స్, మనం పెట్టే కాస్ట్కి మన రిటర్నింగ్ వస్తుందా లేదా అనేది. ఏ ప్రాసెస్ అప్రోచ్ టు చెక్ వెదర్ ద రిసోర్సెస్ అండ్ ఫండ్స్ అవైలబుల్ ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్ ఎఫిషియెంట్లీ. దానికి వచ్చే ఫండ్స్, దానికి వచ్చే రిసోర్సెస్ యూటిలైజేషన్ అనేది ఎఫిషియెంట్లీగా యూటిలైజ్ చేస్తుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ మ్యాక్సిమం అవుట్పుట్ హ్యాస్ బీన్ అప్టైన్డ్ విత్ మినిమం ఇన్పుట్. మనం మ్యాక్సిమం అవుట్పుట్ అనేది రావాలి విత్ మినిమం ఇన్పుట్ని తీసుకొని. నెక్స్ట్ ఎకానమీ అంటే మనం ట్రైన్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఏమైనా ట్రైన్కి సంబంధించి అంటే ఎకానమీ అంటే స్పెండ్ లేస్తాం అండ్ ఇన్పుట్ మెథడ్స్ అనేది చూసుకొని డిజైర్డ్ అవుట్పుట్స్ అనేది రీచ్ కావడము. ద రిసోర్స్ అప్రోచ్ టు చెక్ వెదర్ ద అప్రాప్రియేట్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ అవైలబుల్ అట్ ద లో కాస్ట్. మనకి ఏవైతే అప్రాప్రియేట్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇన్పుట్స్ అవైలబుల్ అనేది లో కాస్ట్లో ఉన్నవా లేననేది చూసుకోవాలి. టు ఫార్మ్ ఇంటిగ్రేటెడ్ కన్క్లూషన్స్ based on the non-aligned outcomes. 3 is the board of trust may consider following step-wise guidelines. కొన్ని గైడ్లైన్స్ని ఫాలో కావాలి. స్టెప్ 1 గైడ్లైన్ ఏమంటే, వెదర్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్. ఆబ్జెక్టివ్స్ని అచీవ్ అయినామా లేదా అని చెప్పడానికి ఏమి, ఆపరేషన్స్ అనేది ఎఫెక్టివ్ ఉన్నవా లేవా. ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అనేది ఎస్ వస్తుందా ఆర్ నో వస్తుందా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అంటే మన యొక్క ఆపరేషన్స్ అనేది ఎఫెక్టివ్ ఉన్నాయి ఆర్ మన యొక్క ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్ అయినామా అనే దానికి ఆన్సర్ అనేది ఎస్ వస్తే, దెన్ ఆస్క్ ద ఎక్స్పెన్సెస్. మనం అచీవ్ అయ్యింటే మన యొక్క ఆబ్జెక్టివ్స్ని అచీవ్ కావడానికి మనం పెట్టిన ఎక్స్పెండిచర్ అనేది విత్ ఇన్ బడ్జెట్లో ఉన్నవా లేదా. విత్ ఇన్ బడ్జెట్లో ఉంటే ఆపరేషన్స్ ఆర్ ఎకనామికలీ అండ్ ఎఫిషియెంట్ ఉన్నట్లు. ఒకవేళ ఫస్ట్ దానికి ఆన్సర్ అనేది నో అంటే ఫస్ట్ది సెకండ్ది ఆన్సర్ ఎస్ అనుకోండి, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ కెన్ కన్క్లూడ్ వాల్యూ ఆఫ్ మనీ సర్వ్డ్ వచ్చేసి ప్రాపర్గా వచ్చేసినట్టు. ఒకవేళ అది నో వచ్చింది అనుకోండి ఆన్సర్, a cost overrun can also be justified only if the operations have been effective, provided further that all expenses incurred in need justified and the other resources have been put to possible best use. In given cases, it is mentioned that CRF has a system of budgetary control and as usually meet the budgetary target and had overrun that budget. So బడ్జెటరీ కంట్రోల్స్ని పెట్టుకోవాలి, బడ్జెట్ని మీట్ కావాలి, బడ్జెట్ టార్గెట్ని అండ్ బడ్జెట్స్తో ఓవర్ రన్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ లెస్ వర్తితోని. నెక్స్ట్ ఒకవేళ పైన క్వశ్చన్కి ఆన్సర్ నో వస్తే ఏది, మనం మన యొక్క ఆబ్జెక్టివ్ని అచీవ్ కాలేదు, ఆర్గనైజేషన్ అనేది అచీవ్ కాలేదు, ఆపరేషన్స్ అనేది ఎఫెక్టివ్గా లేవు, దాని ఆన్సర్కి నో వస్తే అప్పుడు అడగండి ఏమని, మన యొక్క మార్జినల్ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ వచ్చింది, మన యొక్క బడ్జెట్స్ని ఇఫ్ ద టార్గెట్ ఈస్ మిస్డ్ మార్జినల్లీ దెన్ అప్లై ద డెసిషన్ ప్రిన్సిపల్ స్టేటెడ్. ఒకవేళ మనం అచీవ్ కాలేదని చెప్తుంటే ఎంతవరకు అచీవ్ కాలేదు, ఎంత డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. ఆ అచీవ్ అనేది మార్జినల్ ఉంటే అంటే కొంచెమే ఉంటే డెసిషన్ ప్రిన్సిపల్స్ని అప్లై చేయండి. ఒకవేళ హ్యూజ్ ఉంటే బట్ ద టార్గెట్ మిస్డ్ విత్ హ్యూజ్ డిఫరెన్స్ దెన్ రివ్యూ ద స్ట్రాటజీ, మన స్ట్రాటజీని రివ్యూ చేసుకోవాలి. సో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 28? ఏ కస్టమర్ వాంట్ టు బై ఏ సిస్టమ్ ఫర్ సింగిల్ ఇయర్. సో సింగిల్ ఇయర్కి సంబంధించి ఒక సిస్టమ్ని బై చేయాలనుకుంటే అంటే మీన్స్ పర్చేజ్ చేయమనండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వేర్ హ్యాస్ ఈ ఏ కస్టమర్ వాంట్ టు బై 2500 అనుకున్న ప్లాన్స్ ఏమంటే యూజెస్ ఫర్ 2500 అవర్స్ కాస్ట్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసినారు. సిమిలర్ ప్రోడక్ట్స్ సంబంధించి కాస్ట్ స్ట్రక్చర్ని సిస్టమ్ X ఉంది, X2 ఉంది. సో ఆపరేటింగ్ కాస్ట్ ఉంది, ప్రాఫిటబిలిటీ సిస్టమ్ క్రాష్ ఉంది ఆర్ ప్రైస్ ఉంది అండ్ X2కి వచ్చి సంబంధించి 7.5 ఆపరేటింగ్ కాస్ట్ ఉంది, ప్రాబబిలిటీ ఆఫ్ సిస్టమ్ క్రాష్ ఉంది. బట్ ఇది లేదు అంటే మనకి TEV వాల్యూ కావాలి, థియరిటికల్ X వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలంటే ఏమి, కాస్ట్ ఎంత ఉందో కాస్ట్ అండ్ మనం ఏమైనా సేవ్ చేస్తాం ఆ సేవ్ని యాడ్ చేయండి, కాస్ట్ని లెస్ చేయండి, ఆ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ని యాడ్ చేయండి, బెస్ట్ ఆల్టర్నేటివ్ ప్రైస్ ఏముందో ఆ వాటిని యాడ్ చేస్తే మీకు దీని వాల్యూ X2 వాల్యూ ఈ వాల్యూ వచ్చేస్తుంది. అంటే సింపుల్, మనకి 2500 ఉన్నాయి అంటే 5 - 7.5 ఇంటూ 2500 అవర్స్. నెక్స్ట్ 10 - 5% ఇంటూ ఎంత అవుతుంది 2500 అవర్స్కి సంబంధించి కదా. 2500కి సంబంధించి సిస్టమ్ క్రాష్ ఎంత అనేది చూసుకుంటే, సో బై ఇయర్స్కి సంబంధించి సిస్టమ్ క్రాష్ ఎంత ఉంది ఇక్కడ
1 lakh ఉంది. సో 10 - 5 ఇంటూ 1 lakh చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఎంత అమౌంట్ వస్తుందో అది సేవింగ్ అవుతుంది. ప్లస్ ప్రాఫిట్ ఆఫ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ దట్ ఈస్ 37,500 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏం చేసినాం ఇలా సింపుల్గా దీన్ని ఈ రెండు -2,500 ఈ రెండు -1 lakh అండ్ ప్లస్ 37,500 ఇది మనకి టీఈవి వాల్యూ వస్తుంది. దట్ ఈస్ టీఈవి వాల్యూ ఫస్ట్ చూద్దాం. ఆపరేటింగ్ కాస్ట్ ఎంత 2,500 ఇంటూ 5 - 7 అంటే మైనస్లో వస్తుంది. ఎందుకంటే 5 - 7.5 అంటే 2 - వస్తుంది కాబట్టి. నెక్స్ట్ సిస్టమ్ క్యాష్ సేవింగ్స్ 10 - 0.5 ఇంటూ 1 lakh అంటే 9,500 వస్తుంది. ప్లస్ 37,500 40,750. సో 37,500 ప్లస్ 9,500 మైనస్ 6,250. ఈ క్వశ్చన్ కాకుంటే ఇంకో క్వశ్చన్ రాయండి. ఇంకో క్వశ్చన్ ఏమన్నా లాస్ట్ ఎగ్జామ్లో వచ్చినది. ఇన్ ఐడెంటిఫై ద అప్రాప్రియేట్ ప్రైజింగ్ స్ట్రాటజీ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండిపెండెంట్ సిచ్యువేషన్. సో ఇండిపెండెంట్ సిచ్యువేషన్లో ఏ ప్రైజింగ్ స్ట్రాటజీ వస్తుందనే చెప్పాలి. ప్రైజింగ్ స్ట్రాటజీలో మనకి ఏముంటాయి, పెనట్రేషన్ స్ట్రాటజీ, స్కిమ్మింగ్ స్ట్రాటజీ, ఎనీ క్యాష్ రిలీజబుల్ వాల్యూ స్ట్రాటజీ, ఆర్ మార్కెట్ ప్రైజ్, ఆర్ బిలో ప్రైజ్, మార్కెట్ ప్రైజ్ యొక్క బిలో ప్రైజ్, ఇట్లా కొన్ని డిఫరెంట్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ ప్రైజింగ్ స్ట్రాటజీలో ఈ 5 ఏ స్ట్రాటజీకి వస్తుందని చెప్పాలి. దట్ ఈజ్ ఏ ఈజ్ ఏ న్యూ ప్రోడక్ట్. దట్ ఈస్ ఏ ఈజ్ ఏ న్యూ ప్రోడక్ట్ for the company and the market and meant for large scale production and long run survival in the market. Demand is expected elastic. సో డిమాండ్ అనేది ఎలాస్టిక్ అంటే పెనట్రేషన్ స్ట్రాటజీ. డిమాండ్ అనేది లాగుతుంటే పోతూనే ఉందంటే ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో వేర్ దెర్ ఈజ్ ఎ డిమాండ్ ఈజ్ లో దెర్ ఈజ్ ఎ ప్రైస్ విల్ బి హై. సో ఎలాస్టిక్ ఉందంటే ఎంత డిమాండ్ కావాలంటే అంత పోతుందంటే ప్రైస్ తక్కువ ఉంటాయి. ప్రైస్ తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉందంటే పెనట్రేషన్ స్ట్రాటజీ. నెక్స్ట్ బి ఈజ్ ఎ న్యూ ప్రోడక్ట్ ఫర్ ద కంపెనీ బట్ నాట్ ఫర్ మార్కెట్ కోసం కాదు. బి సక్సెస్ ఈజ్ క్రూషియల్ ఫర్ ద కంపెనీ సర్వైవల్ ఇన్ ద లాంగ్ రన్. సో జస్ట్ సర్వైవల్ కోసం చూస్తున్నామంటే మార్కెట్లో ప్రైస్ ఎంత ఉందో అంత ప్రైస్ అన్న చెప్పండి, ఆర్ మనకి ఎంత కాస్ట్ అయితే ఇంకర్ అవుతున్నామో అంత కాస్ట్ కన్నా పోండి. ప్రైస్ జస్ట్ బిలో ద మార్కెట్ ప్రైస్కి పోతే మనం సర్వైవ్ కాలేక లాంగ్ రన్లో. నెక్స్ట్ సి ఈజ్ ఏ న్యూ ప్రోడక్ట్ టు ద కంపెనీ అండ్ దెన్ మార్కెట్ దట్ ఇట్ హ్యాస్ అన్ ఇన్ఎలాస్టిక్ మార్కెట్ అంటే మనం డిమాండ్ తక్కువ ఉంది అండ్ ప్రైస్ ఎక్కువ ఉంది. ప్రైస్ మనం ఎక్కువ ఉందంటే ప్రీమియం ఛార్జ్ చేస్తున్నామంటే స్కిమ్మింగ్ స్ట్రాటజీ అవుతుంది. దట్ దెర్ హీ నీడ్ టు బి అష్యూర్డ్ ప్రాఫిట్ టు కవర్ హై ఇనిషియల్ కాస్ట్ ఉందంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టింటాము. నెక్స్ట్ అండ్ యాజ్ యూజువల్లీ సోర్స్ ఆఫ్ క్యాపిటల్ హ్యావ్ అన్సర్టనిటీస్ బ్లాకింగ్ దెమ్. నెక్స్ట్ డి ఈజ్ ఏ పెరిషబుల్ ఐటమ్ విత్ మోర్ దెన్ 80% షెల్ఫ్ లైఫ్ కవర్. సో ఎప్పుడైతే మనం షెల్ఫ్ లైఫ్ కావాలంటే ఆల్మోస్ట్ అంత అయిపోతున్నాయంటే ఎంతైతే రియలైజబుల్ అవుతుందో అంత తీసుకోండి. అంటే ఎనీ క్యాష్ రియలైజబుల్ వాల్యూని మనం తీసుకోండి. నెక్స్ట్ హీ ఈజ్ ఏ మోడర్న్ పేటెంటెడ్ డ్రగ్స్. పేటెంట్ తీసుకొని మరీ తీసుకుంటామంటే స్కిమ్మింగ్ ప్రైజింగ్ స్ట్రాటజీ అవుతుంది. నో సో ఏం చెప్తున్నాం ఇలా మొత్తానికి ఫస్ట్ వచ్చేసి ఎలాస్టిక్ ఉంది కాబట్టి పెనట్రేషన్ అన్నాము. ఇవి వచ్చేసి సర్వైవల్ కాలేకుండా అన్నాను కాబట్టి మార్కెట్ ప్రైస్ కానీ ఆ బిలో మార్కెట్ ప్రైస్ కానీ తీసుకోవాలి. వీనికి ఎలాస్టిక్ ఉంది కాబట్టి స్కిమ్మింగ్ అని చెప్పినాము. 80% సెల్ఫ్ లెవెన్ అన్నాము కాబట్టి క్యాష్ రియలైజబుల్ అని చెప్పినాము. డ్రగ్ పేటెంటెడ్ అన్నాము కాబట్టి దీనికి పేటెంట్ అన్నాను కాబట్టి స్కిమ్మింగ్ స్ట్రాటజీ అని చెప్పినాము. సో ఆ ఆన్సర్స్ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఏ వచ్చేసి పెనట్రేషన్ స్ట్రాటజీ, బి వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఆర్ ప్రైస్ జస్ట్ బిలో ద మార్కెట్, సి వచ్చేసి స్కిమ్మింగ్ ప్రైజింగ్, డి వచ్చేసి ఎనీ క్యాష్ రియలైజబుల్ వాల్యూ, ఈ వచ్చేసి స్కిమ్మింగ్ ప్రైస్ స్ట్రాటజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 29? వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ హియర్ రిక్వైర్డ్? రికమెండ్ గైడ్లైన్స్ టు అసెస్ ఎకానమీ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. ఎకానమీ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్కి సంబంధించి గైడ్లైన్స్ని ప్రొవైడ్ చేయాలంట. ఓకే. నెక్స్ట్ ఆఫ్ క్యాంపస్ క్లీనింగ్ ఆపరేషన్. సో వాళ్ళ యొక్క క్యాంపస్ని క్లీన్ చేయాలనుకుంటున్నాను దానికి సంబంధించి. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్వాల్వ్ అసెస్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. సో ఛాలెంజెస్ ఏముంటాయి, ఎఫెక్టివ్నెస్ చేసే దగ్గర ఛాలెంజెస్ ఏముంటాయి అనేది చెప్పాలి. ఛాలెంజెస్ ఏముండొచ్చు, ఏవేవి వేస్ట్ ఉన్నవి, ఏవేవి వేస్ట్ చూసుకోవాలి, వాటికి సంబంధించి ఛాలెంజెస్ చూస్తుంటాయి. జనరల్ గైడ్లైన్స్ని చెప్పాలి. హౌ ఆడిట్ టీమ్ మే కన్క్లూడ్ ఆడిట్ బేస్ ఆన్ ద కంబైన్డ్ అవుట్కమ్స్. సో ఆడిట్ టీమ్కి సంబంధించి ఎట్లా అచీవ్ అవుతుంది, ఎట్లా అచీవ్ కాదనేది. ఎఫెక్టివ్ ఎకానమీ ఎఫెక్టివ్కి సంబంధించి మెయింటెనెన్స్కి సంబంధించి చెప్పాలి. నా క్వశ్చన్లోకి వస్తే మళ్ళీ ఇక్కడ ఏముంది, వరల్డ్ ఫేమ్ తాజ్మహల్
is situated in bank of Yamuna river in the city of Agra, Uttar Pradesh, known for its beautiful design and he is counted and 7 wonders. సో ఒక తాజ్ మహల్ ఉంది కదా, ఆ తాజ్ మహల్ అనేది రివర్కి దగ్గర ఉంది, అది 7 వండర్స్లో ఒక వండర్ అని చెప్తుంటాము. ద సిటీ అట్రాక్ట్స్ ఏ లాట్ ఆఫ్ టూరిస్ట్ from all around the world. The tourism is one of the main source of livelihood for its residents. Consequently, cleanliness and maintaining of garden or within the Taj Mahal campus is prime importance in order to sustain and develop this industry. Next, local government has recently employed a contractor to clean and maintain the garden area. సో ఒక లోకల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసింది ఒక కాంట్రాక్టర్ని. ఆ కాంట్రాక్టర్ విత్ ఇన్ తాజ్మహల్ క్యాంపస్లో ఉంటారు. ఆ కాంట్రాక్టర్ ఇతను వచ్చేసి ఒక హార్సెస్ టు అవాయిడ్ పొల్యూషన్ యూజెస్ క్లీనింగ్ మెషిన్స్ని యూజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ కాంట్రాక్టర్ వచ్చేసి సెలెక్టెడ్ త్రూ ఆన్లైన్ కంపిటిటివ్ టెండరింగ్ బిడ్డింగ్. సో ఆ ఆన్లైన్ టెండరింగ్ చేసి ఈ కాంట్రాక్ట్ని తీసుకున్నాడు. కాంట్రాక్టర్ హ్యాస్ బిన్ సెలెక్ట్. ఓకే, మెజారిటీ ఆఫ్ లిటర్ కంప్రైజ్ ప్లాస్టిక్ ఆఫ్ వేస్ట్ బ్యాగేజ్ బాటిల్స్. సో అక్కడ ఏముంటాయి, లిటర్ కంప్రైజెస్లో ప్లాస్టిక్ బాటిల్స్ని బ్యాగ్స్ని పాడేస్తున్నారు. వాళ్ళు సమ్ పోర్షన్ ఆల్సో ఇంక్లూడ్ గ్లాస్, అల్యూమినియం క్యాన్స్, పేపర్స్, కార్డ్బోర్డ్స్. అంటే చెత్త మొత్తం అక్కడ పాడేస్తున్నది. ఏం చెత్త ఉందని చెప్తున్నారు. ఏ డీటెయిల్ లాగ్ హీస్ హెల్డ్ బై కాంట్రాక్టర్ అబౌట్ ద వేస్ట్ దట్ హ్యాస్ బిన్ క్లీన్డ్, టైమ్ టేకెన్ ఈఫ్ క్లీనింగ్ అప్, నెంబర్ ఆఫ్ హార్సెస్ యూజెడ్ ఎక్సెట్రా. దిస్ లాగ్ ఆల్సో చెక్డ్ అండ్ సైన్డ్ బై ద లోకల్ గవర్నమెంట్. సో అతను కాంట్రాక్టర్ ఏం చేస్తున్నారు, ఒక లాగ్ని క్రియేట్ చేస్తున్నారు. ఏమేమి చెత్త పడుతుంది, ఎంత టైం పడుతుంది, లాగ్ ఎంత పడుతుంది, అవన్నీ. This regard is used to process payment at the end of the month. సో ఎండ్ ఆఫ్ ద మంత్కి ఎంత పేమెంట్ చేయాలనేది దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇన్ అడిషన్ టు కాంటాక్టింగ్ ద లోకల్ గవర్నమెంట్ అది ఆల్సో ప్లేసెడ్ బిన్ అట్ వేరియస్ లొకేషన్స్. సో కొన్ని ప్లేసెస్లో డస్ట్ బిన్స్ అని పెట్టినారు, ఏది డైరెక్ట్ స్టాండ్లో పడేయకుండా ఉండడానికి. విత్ ఇన్ ద క్యాంపస్ ఫర్ ద పబ్లిక్ టు డిస్పోజ్ దేర్ వేస్ట్. ద నాగ్పూర్ నిగమ్స్ వర్క్ క్లీన్ these bins every morning. Again, detailed logs of manpower and other resources employed are kept by respective department. In addition, the government has started mobilizing messaging. So government ఏం చేసిందంటే అక్కడ ఎవరైనా చెత్త పడేస్తుంటే మెసేజెస్లో కూడా చెప్పమని చెప్తుంది, పబ్లిక్ మెసేజెస్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇఫ్ దే లిటర్ ఎనీవేర్ ఇన్ ద క్యాంపస్ డిపెండింగ్ అపాన్ ద వేర్ హౌ ఓవర్ఫ్లో బిన్స్ ఆర్ స్కాటర్డ్ ద నాగ్పూర్ నిగమ్ వర్కర్స్ విల్ టేక్ ఎన్ యాక్షన్ విత్ ఇన్ 12 hours. సో ఆ బిన్స్ ఆ స్కాటర్డ్ ఆ వాటర్ మెసేజెస్ ఎవరైనా పెట్టినా వాటిని విత్ ఇన్ 12 hours క్లీనింగ్ చేసేస్తారు. ఏ డీటెయిల్ లాగ్ ఆఫ్ దీస్ ఆపరేషన్స్ ఆల్సో మెయింటెనెన్స్. సో రెండు, ఒకటి కాంట్రాక్ట్కి సంబంధించి, ఇంకోటి డస్ట్బిన్స్కి సంబంధించి మెయింటెనెన్స్ ఉంది. ప్యాటర్న్స్ కెన్ ఆల్సో సజెస్ట్ మెజర్స్ ఫర్ ఇంప్రూవింగ్ క్లీనినెస్ ఆన్ ద board of mentioned areas. Due to importance of the economy, local government has allotted substantial budget for those operations. At the same time, it is essential to know the sufficient for the purpose campus. Therefore, government want to assess whether the city is getting good value for money or expenditure. అంటే ట్రిపుల్ ఈ గురించి చెప్పాలి. ట్రిపుల్ ఈ గురించి చెప్తే సరిపోతుంది. ట్రిపుల్ ఈ అంటే ఎకానమీ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ గురించి చెప్పాలి. ద ఇంటర్నల్ ఆడిట్ టీమ్ హ్యాస్ been requested to undertake the study or requested for guidelines on whether the audit should focus on economy and efficiency of Taj Mahal campus cleaning operations or on effectiveness of the scheme. Economy and efficiency audit assess whether the same level of service can be procured at the lower cost, or resources effectiveness audit assess whether the better service can be procured at the same cost. సో ఇదేమనుకుంటుంది, మనం ప్రొవైడ్ చేస్తున్న అంటే మనం కాంట్రాక్ట్ తీసుకున్నాం కదా, ఆ కాంట్రాక్ట్కి ఇంకా తక్కువ కాస్ట్కి ఎవరైనా వస్తాడా, ఆర్ సేమ్ కాస్ట్కి ఇంకా మంచి సర్వీస్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో అనేది చూసుకుంటుంది. డిపెండింగ్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఆడిట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ పాలసీ డెసిషన్స్ లైక్ రిక్వెస్టింగ్ ఫర్ అడిషనల్ ఫండింగ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్, ఆల్టర్నేటివ్లీ పాలసీ మెథడ్. సో మనం ఇంకేమైనా అడిషనల్ ఫండింగ్ కావాలంటే గవర్నమెంట్ నుంచి అడగవచ్చు, మనం ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ ప్రాపర్గా లేకుంటే పెనాల్టీస్ కూడా వేస్తామని మొత్తం క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఎకానమీ ఎఫిషియన్సీ వాటి గురించి చెప్పుకుంటూ పోదాం. ఆల్రెడీ ఎస్టర్డే ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేసినాము, అదే చెప్దాం. ఇప్పుడు ఏముంది, ఎకానమీ ఎఫిషియన్సీ ఎఫెక్టివ్నెస్ 3 dimensions. వాల్యూ ఫర్ మనీకి 3 dimensions, ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ. ఈ రెండు ఏం చెప్తారంటే ఆడిట్ ఆఫ్ ఆపరేషన్స్ ఫోకసెస్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ రిసోర్సెస్. మనం రిసోర్సెస్ని ఎట్లా కన్జ్యూమ్ చేసినాం అనేది రెండు చెప్తాయి. ఏవి ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ వచ్చేసి రిసోర్సెస్ కన్జంప్షన్ ఆఫ్ రిసోర్స్ గురించి చెప్తుంది, అండ్ అవుట్పుట్ అచీవ్డ్ గురించి చెప్తుంది. వేర్ హ్యాస్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆపరేషన్ ఫోకస్ ఆన్ ద కంపారిజన్ ఆఫ్ అవుట్పుట్ అచీవ్డ్ విత్ ద డిజైర్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. ఎఫెక్టివ్నెస్ అంటే ఏమి, కంపారిజన్ చేయడం, అంటే మన యొక్క అవుట్పుట్ అచీవ్ అయిన అవుట్పుట్ని డిజైర్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్స్తో అచీవ్ అయినామా లేదా అనేది చెప్పేది. నెక్స్ట్ ఎకానమీ. ద డైమెన్షన్ ఆఫ్ ఎకానమీ అసెస్ ద ఫైనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద యాక్టివిటీ, దట్ ఈస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద యాక్టివిటీ బీయింగ్ అచీవ్డ్ అట్ రీజనబుల్ కాస్ట్. ఎకానమీ అంటే ఏమి, మనం డిజైర్డ్ రిజల్ట్స్ని
రీజనబుల్ కాస్ట్ అచీవ్ అయినామా అచీవ్ కాలేదా అనేది చెప్పాలి. రీజనబుల్ కాస్ట్తోని టు లుక్ ఎట్ ఎకానమీ ఆఫ్ క్లీనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ ద గార్డెన్ ఏరియా సైడ్ ఇన్ క్యాంపస్ ఆఫ్ తాజ్మహల్ ఆపరేషన్ క్లీనింగ్ ఎక్స్పెన్సెస్ నీడ్ టు బి బైఫర్గేటెడ్. సో మనం క్లీనింగ్ ఎక్స్పెన్సెస్ని బైఫర్గేషన్ చేసుకోమన్నాము. ఎందుకు రెండిటిగా రెండు వర్క్ జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటి కాస్ట్ సెంటర్కి సంబంధించి దట్ ఈస్ కాంట్రాక్టర్కి పేమెంట్ చేస్తున్నది, ఇంకోటి ఆ బిన్స్ని ఎంటీ చేస్తున్నది, ఇంకోటి మెసేజింగ్ సిస్టమ్తో చేస్తున్నది. అట్ దిస్ స్టేజ్ ఓన్లీ కాంపిటేటివ్ టెండర్ ప్రాసెస్ మే బి రివ్యూడ్ టు ఎన్ష్యూర్ దట్ ద కాంట్రాక్టర్ గెటింగ్ ద ఆర్డర్ ఈజ్ ఆఫరింగ్ ద రిక్వైర్డ్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అట్ లోయర్ ప్రైసెస్. వాళ్ళు వచ్చేసి ఓన్లీ టెండర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆ టెండర్స్లో చూసుకోవాలి. ఎవరైతే తక్కువ మనకి ప్రొవైడ్ చేస్తున్నారో ఆ తక్కువ ప్రొవైడ్ చేసిన అతనికి కాంట్రాక్ట్ని ప్రొవైడ్ చేయడం. అండ్ సిమిలర్లీ బిన్స్ ఆర్ ప్రొక్యూర్డ్ అట్ లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్. బిన్స్ని లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్లో మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఫర్ ద సబ్ కేటగిరింగ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్ టు కాస్ట్ హెడ్ సచ్ లేబర్ మెటీరియల్ డిస్పోజల్ వ్యాన్ ఎక్స్పెన్సెస్ ఎక్సెట్రా ఆల్సో బి నీడెడ్ కొలేటెడ్ కాస్ట్ రికార్డ్స్. దిస్ విల్ హెల్ప్ కంపారిజన్ ఓవర్ ద పీరియడ్ యాజ్ వెల్. సో వీటితో పాటు మనం ఇంకేం తీసుకోవాలి, ఆ డస్ట్ని క్లీన్ చేయడానికి ఇంకా ఎంతమంది లేబర్స్ని యూజ్ చేస్తున్నారు అండ్ మెటీరియల్స్ ఏమేమి యూజ్ చేస్తున్నారు, అంతే వాడు కొత్త మిషన్ని కొనుక్కున్నాడు మెటీరియల్స్ అండ్ డిస్పోజల్ వ్యాన్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవి మనకి కంపారిజన్ పర్పస్కి వర్క్ అవుతాయి. దెన్ ఆఫ్టర్వర్డ్స్ దీస్ షెల్ బీ కంపేర్డ్ టు ద బడ్జెట్ దట్ ఆర్ అప్రూవ్డ్ బై ద లోకల్ గవర్నమెంట్ ఆఫ్ ఆగ్రా. అండ్ వీటిని బడ్జెట్స్ని ఏదాంతో కంపేర్ చేసుకోవాలి, ఆగ్రా వల్ల గవర్నమెంట్ అప్రూవ్ చేసిన దాని ప్రకారం ఇఫ్ ద క్వాలిటీ ఆఫ్ క్లీనింగ్ హ్యాస్ బీన్ అచీవ్డ్ బై స్టేయింగ్ విత్ ఇన్ బడ్జెట్స్. సో వాళ్ళు ఆ క్లీనింగ్ ఆపరేషన్ అనేది విత్ ఇన్ బడ్జెట్లో రీచ్ అయినామా రీచ్ కాలేదా, రీచ్ అయ్యింటే ఆపరేషన్ అనేది ఎకానమికల్గా ఉన్నట్టున్నాయి. హౌఎవర్ ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఎక్సీడ్ ద బడ్జెట్ దెన్ ద గవర్నమెంట్ షుడ్ మేక్ కంపారిజన్ ఆఫ్ కాస్ట్ విత్ ద కాస్ట్ ఆఫ్ సిమిలర్ ఆపరేషన్. ఒకవేళ ఆ కాస్ట్ అనేది ఎక్సీడ్ అయితే సిమిలర్ ఆపరేషన్స్ ఎవరైతే చేస్తుంటారో వాటితో కంపారిజన్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ పక్కన స్టేట్లో ఆ నెక్స్ట్ పక్కన డిస్ట్రిక్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు. అండ్ కంపారిజన్ ఇఫ్ ద ఫండ్ కాస్ట్ ఇంకర్డ్ బై ద ఆగ్రా లోకల్ గవర్నమెంట్ ఈజ్ మోర్ దెన్ క్లీనింగ్ ఆపరేషన్స్ ఆర్ సెట్ టు బి నాన్ ఎకనామికల్. సో అట్లా కంపేర్ చేసుకున్నప్పుడు మనది చాలా వేరియన్స్ వచ్చింది అనుకోండి, వేరియన్స్ ఎక్కువ వచ్చిందంటే మనం ఆపరేషన్ అనేది ఎకనామికల్గా లేదు, నాన్ ఎకనామికల్గా ఉన్నట్లు. సో నాట్ ఎఫిషియెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎఫిషియన్సీ మీన్స్ ఎఫిషియన్సీ అసెస్ వాల్యూమ్ ఆఫ్ ఇన్పుట్ కన్జ్యూమ్డ్, ఎంతైతే ఇన్పుట్ని కన్జ్యూమ్ చేస్తున్నాడో దానికి డిజైర్డ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వచ్చినావా లేదా. ఎఫిషియన్సీ అంటే వాల్యూమ్ ఆఫ్ ఇన్పుట్ కన్జ్యూమ్డ్ టు డెరైవ్ ద డిజైర్డ్ అవుట్పుట్ దట్ ఈస్ ఆర్ ద రిసోర్సెస్ అండ్ ఫండ్స్ బీయింగ్ కన్జ్యూమ్డ్ టు గెట్ ద అవుట్పుట్. సో మనం యూజ్ చేస్తున్న రిసోర్సెస్, మనం యూజ్ చేస్తున్న ఫండ్స్ కన్జ్యూమ్ చేస్తున్నటువంటి మనం మ్యాక్సిమం అవుట్పుట్ని రీచ్ అవుతున్నామా రీచ్ కావడం లేదా. ఎఫిషియన్సీ ఆఫ్ క్లీనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆపరేషన్స్ కెన్ బి డిటర్మైన్డ్ బై చెకింగ్ ద లాగ్ రికార్డ్స్. ఈ ఎఫిషియన్సీ ఆఫ్ క్లీనింగ్ని మెయింటైనింగ్ని ఎట్లా చెక్ చేసుకోవాలంటే లాగ్ ఏవైతే రికార్డ్ మెయింటైన్ చేస్తున్నామో అంటే క్లీనింగ్ ఆపరేషన్స్ బై ద కాంట్రాక్టర్ అండ్ మున్సిపాలిటీ వర్కర్స్ ఉంటారు కదా వీటికి సంబంధించి చూసుకోవడం. దిస్ వుడ్ హౌ డీటెయిల్ ఆఫ్ యాక్టివిటీస్ క్యారీడ్ అవుట్ అండ్ రిసోర్స్ యూటిలైజ్డ్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. సో డీటెయిల్ యాక్టివిటీస్ని తీసుకోవాలి, రిసోర్స్ యూటిలైజ్ ఫర్ దెమ్ ఈచ్ ఆఫ్ దెమ్కి సంబంధించి ఫర్ ఈచ్ ఆఫ్ దిస్ సర్వీసెస్ బీ ఇట్ క్లీనింగ్ అండ్ మెయింటైనింగ్ గార్డెన్ అండ్ ఎంప్టీ అవుట్ బిన్స్ ఆర్ మొబైలింగ్ మెసేజ్ సిస్టమ్స్. సో ఈచ్ ఆఫ్ సర్వీసెస్ మనం ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి మనకి, ఒకటి కాంట్రాక్టర్ క్లీన్ చేసేది, ఒకటి బిన్స్ క్లీన్ చేసేది, ఒకటి మెసేజింగ్ సిస్టమ్తో క్లీన్ చేసేది, 3 కాంట్రాక్ట్స్ మనకు ఉన్నాయి. వీటికి సంబంధించి కాస్ట్ డ్రైవర్స్ని ఐడెంటిఫై చేయాలి అండ్ సర్టెన్ మెట్రిక్స్ని కూడా ఐడెంటిఫై చేయాలి అండ్ అనలైజ్ చేయాలి వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ క్లీనింగ్ పర్ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ గార్డెన్ కెన్ బి కంప్యూటెడ్ ఆర్ కాస్ట్ ఆఫ్ emptying each bin can be computed or cost of responding each cell can be computed. ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాము, కాంట్రాక్ట్ సంబంధించి మొత్తం స్క్వేర్ ఫీట్ ఎంత చేస్తున్నాయని చూసుకోవడం, ఆర్ బిన్స్కి సంబంధించి అయితే బిన్స్ మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించి ఎన్ని బిన్స్ని క్లీన్ చేస్తున్నాయని చూసుకోవడం, మెసేజ్ వాళ్ళకి సంబంధించి అయితే ఎన్ని మెసేజ్ వస్తున్నాయి, ఎన్ని మెసేజ్కి రియాక్ట్ అయ్యి ఎంత చేస్తున్నాయనేది చూసుకోవడం. ఇవి కాస్ట్ని డివైడ్ చేసుకోవడం. నెక్స్ట్ మే టేక్ మోర్ టైమ్ ఆర్ రిసోర్సెస్ టు క్లీన్. Cost of emptying and recleaning the bin used for dry and wet waste may be different. Therefore, if resources for operation are disproportionate for certain parts of the garden, then multiple categories of garden shall be formed and cost of each category need to be worked out. But the data to get this information will depend on the extent of detail maintained in the logs. సో ఈ డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవాలి అంటే మెయింటైన్ చేయాలి అంటే ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే లాగ్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ ట్రాక్డ్ ఓవర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ట్రెండ్స్ ఇన్ ఆపరేషన్స్ అండ్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్. సో దీన్ని ట్రాక్ చేసుకుంటా దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఈ యొక్క ఆపరేషన్స్ని మొత్తం అతనికి కొంత రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, దీనికి టైం కూడా పడుతుంది. నెక్స్ట్ ద డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ద మొబైల్ మెసేజింగ్ సిస్టమ్ షుడ్ ఆల్సో బి ఇన్వెస్టిగేటెడ్. మెసేజెస్ ఎన్ని వస్తున్నవి, ఆ మెసేజ్కి ఎన్ని మెసేజ్కి రెస్పాండ్ అవుతున్నామో అది కూడా ట్రాక్ని రికార్డ్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ అండ్ ఏరియా క్యాంపస్ రిగార్డింగ్ వైల్ కంప్లైంట్స్ ఆర్ ఫ్రీక్వెంట్ ఆర్ మ్యాక్సిమం. సో
మనకి ఎంత ఫ్రీక్వెంటీలో మనకి కంప్లైంట్ వస్తున్నాయి, ఎన్ని మ్యాక్సిమం కంప్లైంట్స్ వస్తున్నాయనే చూడాలి. రీజన్ ఫర్ దిస్ ల్యాప్సెస్ నీడ్ టు బి టేకెన్ ఫ్రమ్ ద కాంట్రాక్టర్ ఫర్ క్లీనింగ్ ద గార్డెన్ ఆర్ కన్సర్న్ నాగ్పూర్ నిగమ్ వర్కర్స్ ఫర్ ఎంప్టీయింగ్ ద బిన్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ ఎంప్లాయిడ్ ప్రాపర్లీ. సో కాంట్రాక్టర్తోని క్లీనింగ్ చేస్తున్నది ఏవైతే ప్రాపర్ క్లీనింగ్ లేకుంటే ఎందుకనేది తెలుసుకోవాలి. బిన్స్ డస్ట్ బిన్స్ని ప్రాపర్గా క్లీన్ చేయకుండా డస్ట్ బిన్స్ మున్సిపాలిటీ వాళ్ళని క్లీన్గా చేసుకోవాలి. అండ్ మెసేజింగ్ సిస్టమ్ వాళ్ళకి టైం ల్యాప్స్ ఎంత అవుతుందనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అంటే మనకున్న రిసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేయడం ఎఫిషియన్సీలో. నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్ మీన్స్ యాజ్ ఎర్లియర్ మెన్షన్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ క్లీనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆపరేషన్స్. సో ఇయర్ వుడ్ ఫోకస్ ఆన్ హౌ యాక్చువల్ క్లీన్లీనెస్ ఆఫ్ గార్డెన్ ఏరియా ఇన్సైడ్ ద క్యాంపస్ కంపేర్ విత్ డిజైర్ లెవెల్ ఆఫ్ హ్యాస్ లెడ్ అవుట్ వెన్ బడ్జెట్ ఆర్ అలొకేటెడ్. సో మనకున్న గార్డెన్ని ఎట్లా ఇన్సైడ్ క్యాంపస్ ఎట్లా ఉంది దాన్ని డిజైర్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్తోని కంపేర్ చేసుకోవడం. టు అసెస్ వెదర్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ మెట్ ద టార్గెట్, మన పర్ఫార్మెన్స్ అనేది టార్గెట్ని మెట్ అయినామా మెట్ కాలేదా. టు బిగిన్ విత్ ఇట్ షుడ్ బి క్లియర్ హ్యాస్ టు వాట్ కాన్స్టిట్యూట్ లిటర్ ఫర్ ఆపరేషనల్ యాంగిల్. ఇట్ వుడ్ బి డిఫికల్ట్ టు క్లీన్ అవుట్ ఎవ్రీ బిట్ డ్రై లీఫ్. దట్ ఈస్ ఏవైతే మనకి ట్రీస్ నుంచి ఫాలింగ్ అవుతున్నామో ట్రీస్ నుంచి ఫాలింగ్ అయ్యే from team lying on the garden floor. However, it's possible to pick up every plastic bag or bottle empty soft drink can. So కొన్ని డిఫికల్టే ఏవి ప్లాంట్స్ నుంచి పడే లీఫ్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండడం అనేది కష్టమే. ఎందుకంటే లీఫ్స్ అంటే కొంచెం చిన్న ఉండొచ్చు, కొంచెం పెద్ద ఉండొచ్చు, ఉన్న ట్రీస్ని బట్టి ఉంటుంది. బట్ వేరే బాటిల్స్ ఇవి ఉంటాయి కదా, వాటిని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలం, ప్రాపర్గా తీసేయగలం. హెన్స్ ద గవర్నమెంట్ అథారిటీస్ మస్ట్ బి క్లియర్ ఆన్ వాస్ట్ కాన్స్టిట్యూట్స్ లిటర్ అంటే ఏమి అనేది క్లియర్గా ఉండాలి. అండ్ టాలరెన్స్ లెవెల్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ లిటర్, టాలరెన్స్ లెవెల్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఎగ్జాంపుల్ టాలరెన్స్ లెవెల్ ఆఫ్ అల్యూమినియం కెన్ అండ్ డ్రై లీవ్స్ will be different because of few dry leaves may left behind even after cleaning. సో కొన్ని కేసెస్లో అంటే డ్రై లీవ్స్ ఇప్పుడు మనం ఇట్లా పోయిన వెంటనే గాలి వచ్చిందంటే మళ్ళీ పడిపోతుంటాయి, గాలి వచ్చిన వెంటనే మళ్ళీ గాలి వచ్చిందంటే పడిపోతుంటాయి. సో అది కొంచెం డిఫికల్టే. క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ కలెక్టెడ్ వుడ్ బి ఇండికేటర్ టు మేక్ ద అబోవ్ అసెస్మెంట్. సో మనం ఎంతవరకు అయితే క్వాంటిటీ మనం తీసుకున్నాము దాన్ని బేస్ చేసుకొని ఉండాలి. సర్టన్ అదర్ పారామీటర్స్ లైక్ సేఫ్టీ స్టాండర్డ్స్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్. సేఫ్టీ ప్రాబ్లమ్స్ కుడ్ బి కట్ ఫ్రమ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ గ్లాస్ అసెస్మెంట్ టు బి మేడ్ వెదర్ దీస్ స్టాండర్డ్స్ ఆర్ మెటర్. సో స్టాండర్డ్స్ కొన్ని స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి. లైక్ ఇప్పుడు మనం ఆ స్టాండ్లో స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా షార్ప్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా, వాటన్నింటినీ చెక్ చేయడం. For this, the primary source of information about cleanliness would be feedback from the patrons. సో ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమి మనం ఫీడ్బ్యాక్ని తీసుకోవడం, అంటే గార్డెన్ మెయింటెనెన్స్ ఎట్లుంది, మీకు నచ్చుతుందా నచ్చడం లేదా, ఇట్లా ఫీడ్బ్యాక్ని తీసుకోవడం. నెక్స్ట్ దిస్ కుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంప్లైంట్స్ రిసీవ్ డైరెక్ట్లీ ఆర్ through them mobile messaging system would be provided data to work out the metrics. This could be indicator of customer satisfaction. సో మన కస్టమర్స్ నుంచి ఏమేమి కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్నాము, మొబైల్ మెసేజింగ్ నుంచి ఏమేమి రిసీవ్ చేసుకున్నాము, అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు అనేది చూసుకోవాలి. ద మెజర్ ఫర్ can be how many mobile messaging are responded within the time cap of 12 hours. సో వితిన్ 12 అవర్స్లో మనం ఎన్ని మెసేజెస్కి మనం రెస్పాండ్ అయినాము అనేది చెక్ చేసుకోవాలి. అదర్ ఇన్పుట్స్ కుడ్ ఆల్సో బి సజెస్టెడ్. అదర్ ఇన్పుట్స్ ఏముంటాయి గివెన్ బై ద ప్యాటర్న్స్ అబౌట్ ద వే టు ఇంప్రూవ్ క్లీనినెస్. అబ్జర్వేషన్ బై మేకింగ్ సర్ప్రైజ్ విజిట్స్ టు ఇన్స్పెక్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ క్లీనింగ్ ఆపరేషన్స్ వుడ్ ఆల్సో బి ప్రొవైడెడ్ సఫిషియంట్ ఎవిడెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. ఎఫెక్టివ్నెస్ అంటే ఏమి, ఒక కాంట్రాక్టర్ వర్క్ చేసిపోయినామని చెప్పిన తర్వాత వెంటనే వెళ్ళి సర్ప్రైజ్ విజిట్ చేసి వర్క్ చూడడం. నెక్స్ట్ ఇందులో ఛాలెంజెస్ ఏమున్నవి, ఛాలెంజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ని అసెస్మెంట్ చేయడానికి. ఎఫెక్టివ్నెస్ అంటే ఇప్పుడు మనం లాస్ట్లో చెప్పినదే. సో అనుకోకుండా సర్ప్రైజ్ చేయడము, అనుకునేవి చెక్ చేయడము, ఇవి. ఇందులో డిఫైనింగ్ ఫస్ట్ వాట్ కాన్స్టిట్యూట్ లిటర్ అంటే వాట్ కాన్స్టిట్యూట్ వేస్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ అనమాట. గైడ్లైన్స్ సబ్జెక్టివ్ గైడ్లైన్స్ పర్సెప్షన్ ఆఫ్ విచ్ మే డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. వన్ కెన్ కన్సిడర్ డ్రై లీవ్స్ దట్ హ్యావ్ బీన్ ఫాలెన్ ఫ్రమ్ ట్రీస్ లిటర్, అదర్ మే నాట్. సో కొంతమంది ప్లాస్టిక్ బాటిల్స్ అనేది లిటర్ అనుకోవచ్చు, ఆర్ కొంతమంది ప్లాస్టిక్ కవర్స్ని లిటర్ అనుకోవచ్చు, కొంతమంది ట్రీస్ నుంచి వచ్చే లీవ్స్ని లిటర్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఎస్టాబ్లిషింగ్ ద టాలరెన్స్ లెవెల్ ఆఫ్ వేస్ట్ ఆర్ లిటర్ ఆర్ యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ క్లీనినెస్. హై అమౌంట్ ఆఫ్ సబ్జెక్టివిటీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ లెవెల్. సో టాలరెన్స్ లెవెల్ని ఎస్టాబ్లిష్ చేయండి వేస్ట్కి సంబంధించి. యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ క్లీనినెస్ని చూడండి. తర్వాత హై అమౌంట్ ఆఫ్ సబ్జెక్టివిటీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ లెవెల్స్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లీనింగ్ అండ్ వెన్ టు మెజర్ ద ఎఫెక్టివ్నెస్. సో ఎంత ఫ్రీక్వెన్సీలో క్లీనింగ్ చేస్తున్నారు అండ్ ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు ఎఫెక్టివ్నెస్ చేస్తున్నారు అనేది చూడండి. ఇట్ ఈస్ అబ్యూస్ దట్ క్లీన్లీనెస్ విల్ నాట్ బి అట్ సేమ్ లెవెల్ త్రూ అవుట్ ద డే. సో ఒక్కొక్కసారి క్లీనినెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది, ఒక్కొక్కసారి క్లీనినెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఛాలెంజ్ అంటే ఏవి ప్రాబ్లం వేస్ట్ అనేది తెలియాలి.
టోలరెన్స్ లెవెల్ని పెట్టడం అనేది చూసుకోవాలి, యాక్సెప్టబుల్ టోలరెన్స్ ఉందా లేదా అనుకోవాలి. నెక్స్ట్ క్లీనినెస్, ఎంత క్లీనినెస్లో చేస్తున్నారో ఆ ఎఫెక్టివ్నెస్ని ఎంత మెజర్ చేయాలి అనేది. నెక్స్ట్ సర్టన్ ఫార్మ్స్ ఆఫ్ లిటర్ అవుట్ ఆఫ్ ఆపరేషనల్ కంట్రోల్ సచ్ as animals or birds dropping how they are also considered as part of litters. సో ఈ యానిమల్స్, ఈ బర్డ్స్ ఇవన్నీ ఏవైతే డ్రాపింగ్ చేస్తుంటావో వాటిని కూడా లిటర్స్ అనుకుంటున్నాయా ఆర్ ఇగ్నోర్ చేస్తున్నాయా ఎఫెక్టివ్నెస్ మెథడ్లో, వాటిని చెక్ చేసుకోవడం. బేసికల్లీ వాట్ మ్యాట్రిక్స్ ఆఫ్ డిజైర్డ్ ఆబ్జెక్ట్ కంటెంట్ ఈజ్ క్రిటికల్ టు డిటర్మిన్ లెవెల్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. సో లెవెల్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ అనేది చూసుకోవడం. నెక్స్ట్ ఇండికేటర్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. ఇండికేటర్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్లో దేర్ హ్యాస్ టు బి కాన్షియస్ సివిక్ సెన్స్ duty not to litter falling, which initiative will most likely to be ineffective. There will, while performing measuring performance of effectiveness, collection of more litters does not necessarily indicate effective operations. సో నువ్వు ఎక్కువ డస్ట్ని కలెక్ట్ చేసినంత మాత్రాన అది ఎఫెక్టివ్ ఆపరేషన్స్ వర్కౌట్ చేసినట్ట కాదు, అదేమి ఎఫెక్టివ్ ఆపరేషన్స్ ఇండికేట్ చేయదు. మోర్ లిటర్ రిక్వైర్స్ మోర్ క్లీనింగ్ అండ్ మోర్ రిసోర్సెస్, దేర్ ఫోర్ ఈజ్ యాక్చువల్లీ నాట్ పాజిటివ్ ఇండికేటర్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. సో ఎక్కువ క్లీనింగ్ చేసినంత మాత్రాన, ఎక్కువ రిసోర్సెస్ ఉన్నంత మాత్రాన ఎక్కువ యాక్చువల్లీ నాట్ పాజిటివ్ ఇండికేటర్స్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. ఆన్ ద కాంట్రరీ, ఇన్ ద లాంగర్ రన్ లెస్సర్ లిటర్ కలెక్టెడ్ టు మెయింటైన్ డిజైర్డ్ లెవెల్ ఆఫ్ క్లీనినెస్ వుడ్ బి good indicator of effectiveness. Next, the outcome of audit can indicate achievement of any one or more 3 parameters. ఒకటి ఎకానమీ, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ క్లీనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ ద గార్డెన్ ఏరియా ఆపరేషన్స్. టు ఇన్ఫార్మ్ అండ్ ఇంటిగ్రేటెడ్ కన్క్లూజన్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ అవుట్కమ్స్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఇండివిజువల్ ఆడిట్ టీమ్ మే కన్సిడర్ ద ఫాలోయింగ్ గైడ్లైన్స్. ఏ గైడ్లైన్స్ని ఫాలో కావాలి? ఫస్ట్ది ఏమంటే మనం ఆబ్జెక్టివ్స్ని అచీవ్ అయినామా, అచీవ్ కాలేదా. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ద క్లీనింగ్ ఆపరేషన్స్ హ్యావ్ బీన్ అచీవ్డ్ యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ ద రిలవెంట్ పాలసీ. సో అచీవ్ అయినామా లేదా అనేది చూసుకోవాలి. బేస్డ్ ఆన్ వైట్ పేపర్ అపాన్ బడ్జెటెడ్ ఆర్ అలొకేటెడ్ హ్యావ్ ఆపరేషన్స్ అనేది బీన్ ఎఫెక్టివ్గా వర్క్ అయినామా. దీని ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఎస్ వస్తే, సో ఎక్స్పెన్సెస్ అనేది విత్ ఇన్ బడ్జెట్లో ఉంటే మన యొక్క ఆపరేషన్స్ అనేది ఎకనామికల్గా ఆర్ ఎఫిషియెంట్గా ఉన్నట్లనే. గివెన్ దట్ ఆపరేషన్స్ హ్యావ్ బీన్ ఎఫెక్టివ్ అట్ ద సేమ్ టైమ్ ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ హ్యావ్ బీన్ అచీవ్డ్. సో ఆపరేషన్స్ అనేది ఎఫెక్ట్ ఉంటే సేమ్ టైంలో ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ అనేది అచీవ్ అయినట్లే. ద టీమ్ కెన్ కన్క్లూడ్ దట్ ద క్లీనింగ్ ఆపరేషన్స్ పాలసీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్. సో క్లీనింగ్ ఆపరేషన్స్ అనేది సక్సెస్ ఉన్నట్లే. కాస్ట్ ఓవర్ రన్ can also be justified if the operations have been effective. In that case, the audit team has to conclude whether all expenses incurred are indeed justified and that all resources have been put to best possible use. సో దానికి ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నీ పాజిబుల్ వేలో తీసుకున్నామా, తీసుకోలేదా, అండ్ వాటిని జస్టిఫై చేసుకోండి. అండ్ రిసోర్సెస్ హ్యావ్ బీన్ పుట్ టు బెస్ట్ పాజిబుల్ యూజెస్, అనుకున్న రిసోర్సెస్ని బెస్ట్ పాజిబుల్ యూజ్లో చేసుకున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇఫ్ నాట్, ఒకవేళ లేకుంటే ఎంత ఉంది మోర్ ఎకనామికల్, ఆపరేషన్స్ మేడ్ మోర్ ఎకనామికల్ ఉందా, ఎఫిషియెంట్ ఉందా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ ఆ ఆన్సర్కి పైన ఆన్సర్కి అనేది నో వస్తే, అంటే ఆపరేషన్స్ అనేది ఎఫెక్టివ్గా లేకుంటే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టార్గెట్ మార్జిన్కి మన దానికి ఎంత డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ అనేది 95%, అంటే తక్కువ ఇన్ మార్జినల్లో ఉంటే మీరు ఓకే, ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మనం తీసుకున్న స్ట్రాటజీ అనేది కరెక్ట్ కాదు, తక్కువ ఉంటే కొంత చేంజెస్ చేసుకోవాలి. దట్ ఈస్ బట్ ఆపరేషన్స్ హ్యావ్ నాట్ ఎంటైర్లీ ఎఫెక్టివ్ బట్ ఓన్లీ ద మార్జినల్ గ్యాప్ వచ్చేసి సక్సెస్ 95%. దెన్ అనాలిసిస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కెన్ బి మేడ్ సిమిలర్ టు ద పాయింట్ బి మెన్షన్ అబౌవ్. హౌఎవర్ ఇఫ్ ద ఆపరేషన్ హ్యావ్ బీన్ ఇన్ఎఫెక్టివ్, మొత్తం లార్జ్లీ ఎక్స్టెంట్గా ఉంటే, దెన్ క్లీనింగ్ డ్రైవ్ ఇనిషియేటివ్ హ్యావ్ బీన్ ఇన్ఎఫెక్టివ్ ఉన్నట్లు. సో లోకల్ గవర్నమెంట్ అనేది ఆల్టర్నేటివ్ సొల్యూషన్ని తీసుకోవాలి. అంటే ఇప్పుడున్న సొల్యూషన్స్ ఏమి, ఒకటి కాంట్రాక్టర్ని పెట్టినారు, ఒకటి డస్ట్బిన్స్ పెట్టినారు, ఒకటి మెసేజింగ్ సిస్టమ్స్ పెట్టినారు. ఈ మూడు ప్రాపర్గా వర్క్ చేయనట్లే, అంటే డిఫరెన్స్ వస్తాయి. దిస్ కుడ్ కన్క్లూడ్ imposing heavy penalty for littering, requesting for additional funding from state government to employ better resources, etc. Therefore, it can be seen that achievement of one objective does not automatically lead to achievement of other objective. ఒక అచీవ్మెంట్ అయినామంటే ఇంకొకటి అచీవ్మెంట్ అయినట్లు కాదు ఇక్కడ. అంటే కాంట్రాక్టర్ ఒకటి ప్రాపర్గా వర్క్ చేసినారంటే ఇంకా రిమైనింగ్ ప్రాపర్గా వర్కింగ్ లేదంటే అది ఇంకోటి కూడా అచీవ్ అయినంటే కాదు. నెక్స్ట్ హోలిస్టిక్ అప్రోచ్ వుడ్ బి నీడెడ్ టు డ్రా కన్క్లూజన్ అబౌట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ క్లీనింగ్ ఆపరేషన్స్. సో రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.